హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నేను మీ హోస్ట్ అనూషాని. కేసీ గారు చెప్పే మహాభారతం ఎపిసోడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పిన మహాభారతం వినిన తర్వాతనే అసలు మహాభారతం ఏంటి అన్నది నేను తెలుసుకున్నాను. ప్రీవియస్ ఎపిసోడ్స్లో విన్నట్టుగా గంగాదేవికి సంతన మహారాజుడికి అష్టవసువులో 8వ వసువు అయిన భీష్ముడి జననము, భీష్ముడి ప్రతిజ్ఞ ద్వారా సత్యవతికి సంతన మహారాజుడికి వివాహం జరగటము, వారికి చిత్రాంగుడు విచిత్ర వీర్యులు జన్మించటము, మరియు చిత్రాంగుడు చనిపోయిన తరువాత విచిత్ర వీర్యుని మహారాజుగా చేసి ఆయనకి అంబిక అంబాలికాలతో వివాహము చేయటము, విచిత్ర వీర్యుని మరణం తరువాత సత్యవతి కోరిక మేరకు వేదవ్యాసుడు వారు అంబికాకి అంబాలికాకి పుత్ర సంతానం ప్రాప్తినిచ్చి ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజుని మరియు దాసిపుత్రుడైన విదురుడి జననం తెలుసుకున్నాం. తర్వాత ఏం జరిగినది కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. ముందుగా మీకు హరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలమ్మ మీకు. ప్రీవియస్ ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు, దాసిపుత్రుడైన విదురుడి జననం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏం జరిగిందో వివరించండి. ప్రీణయామో వాసుదేవం. విదురుడు యొక్క జననం చాలా మహోత్కృష్టమైన జననం. ఎందుకంటే వేదవ్యాసుల వారిని మొదటిసారి చూసిన అంబాలిక ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఎందుకంటే తన జీవితంలో తనకు తెలిసిన సరదా ఆ కేవలం శారీరక సంగమం అనేది కేవలం ఒక శృంగార సుఖం మాత్రమే. అలాంటిది వేదవ్యాసులు లాంటి ఒక మహోత్కృష్టమైన ఋషి నియోగ పద్ధతి ద్వారా తన ఒంటి నిండా నెయ్యి రాసుకొని ఆవిడ ముందుకు వస్తే ఆవిడికి పూర్వ సంస్కారములు లేక కేవలం దానిని ఒక విలాసమైన విషయంగా భావించి కేవలం అది ఒక శారీరక సుఖంగా భావించిన అంబాలిక తను కుసంస్కారి అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చును. ఎందుకంటే రెండవసారి తల్లైన సత్యవతి ప్రాధేయపడగా మళ్ళీ వేదవ్యాసుల వారు అంబాలికని అనుగ్రహించటానికి వచ్చారు. అలాంటప్పుడు కనీసం మొదట చేసిన తప్పుని మళ్ళీ చెయ్యకుండా తన మానసిక పరిస్థితిని సరిదిద్దుకొని ఇది కేవలం వంశబీజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ఉత్తమమైన మనసుతో, ఒక సాత్విక ప్రవర్తనతో మెలగకుండా మళ్ళీ ఒక రాజసిక ప్రవర్తనతో ఒక దాసిని తీసుకొని వచ్చి రాణి అంతఃపురంలో రాణి హంసతూలిగా పాన్పు దగ్గర రాణిలాగా ఆమె శరీరం నిండా రాణి ఆభరణాలు, రాణి వస్త్రాలు ఇచ్చి వేదవ్యాసుడిని అత్తగారైన సత్యవతినే మోసం చేద్దామని అనుకుంది. అది ఆమె అందుకనే ఆమెని నేను ఒక కుసంస్కారి అన్నాను. ఎందుకంటే ఎటువంటి సంస్కారములు అటు తల్లిదండ్రుల నుంచి ఆ కాశీరాజు నుంచి పొందలేదు, ఇటు భర్త విచిత్ర వీర్యుడు కేవలం ఒక భోగసుఖం మాత్రమే అలవాటు చేశాడు. కాబట్టి తన జీవితం ఒక రకంగా వృధా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఒక మహోత్కృష్టమైన అవకాశం ఎన్ని జన్మల పుణ్యఫలం వల్ల ఒక స్త్రీమూర్తికి దొరుకుతుంది. ఇలాంటి ఒక తేజోవంతుడి చేత ఆమె గర్భం దాల్చటం అనేది అందులోనూ స్వయం నారాయణుడు, వేదవ్యాసుడు ఇంకెవరో కాదు, స్వయం నారాయణుడు అని నేను చెప్పాను. అలాంటి ఒక అవకాశాన్ని తను చేజార్చుకుంది. ఇప్పుడు ఆ దాసి మాత్రం ఒక యోగి పుంగవుడు, అందులోనూ వేదవ్యాసుడే స్వయంగా ఈ నియోది పద్ధతి ద్వారా తన అంతఃపురానికి వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఎంతగానో ఆత్రం పడి, ఎంతగానో ఎప్పుడెప్పుడు ఆ వేదవ్యాసుడి యొక్క దర్శనం భాగ్యం కలుగుతుంది అనే ఒక మానసిక పరిస్థితుల్లో ఉండి ఒక్కసారిగా జటాజూటం మొత్తం నెయ్యి కారుతుండగా తన యొక్క గడ్డము మీద నుంచి కింద వరకు నెయ్యి కారుతూ మెరిసిపోతున్న ఆ కృష్ణద్వైపాయన వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు, ఆ నల్లటి వర్ణముతో ఉన్న శరీరము, కళ్ళు మెరుస్తూ కనబడుతూ ఆ తేజోమూర్తిని చూసి ఒక తన్మయత్వానంద భరిత స్థితిలోకి వెళ్ళిన ఈ దాసి ఆయన సంగమానికి దగ్గరికి వస్తే ఆ నియోగ పద్ధతిలో ఆయన యొక్క స్పర్శ, శారీరక స్పర్శ చేత ఆమెకు ఎంతో పరవశానికి లోనయ్యి ఎటువంటి కామ వికారము లేకుండా ఒక భగవంతుడికి, ఒక భక్తుడికి ఉండే ఒక స్థితి, వారి సంగమ స్థితి లాంటి ఒక మోక్ష స్థితిలాగా ఆమె ప్రవర్తించింది. అంటే ఆమె మనసునందు
ఎటువంటి రాగద్వేషములు, ద్వంద్వములు, కామక్రోధ లోభాది మోహ మాశ్చర్యము లాంటి తుష్యమైనవి ఏవి కూడా ఆమె మనసులో లేకుండా కేవలం ఇది ఒక పరమాత్మ సంగమంగా భావించింది. ఒక యజ్ఞంగా భావించింది. అందుకునే అంత ధర్మప్రభువైన ఆ యమధర్మరాజే తనకు కొడుకుగా పుట్టబోతున్నాడు అనే ఒక సంగతి తర్వాత వేదవ్యాసుల ద్వారా, ఆ సత్యవతి ద్వారా తెలుసుకొని ఎంతగానో ఆనందపడింది. ఒక ఒక భార్య సంగమ పరిస్థితిలో తను ఎలాంటి మనసుతో ఉంటుందో అలాంటి ఉత్తమ బీజాలు మాత్రమే గర్భంలోకి చేరతాయి అనే ఒక విషయాన్ని వేదవ్యాసుడు మహాభారతాంతర్గతంగా ఈ ఈ యొక్క పర్వంలో చెప్తున్నాడాయన. అలాంటిది అంబాలిక కుసంస్కారి. ఆమె గురించి మనకు తెలిసిందే. మొదటిసారి అయితే ఆమె భరించలేకపోయింది ఆ అవతారాన్ని చూసి. రెండవసారి మోసం చేసే ప్రయత్నం చేసింది. అంబిక తనకు అంత ఎక్కువ సంస్కారము లేకపోయినప్పటికీ కనీసం ఈ వంశాన్ని ముందుకు తీసుకువెళదాం, అందుకనే ఈ నియోగ పద్ధతి ద్వారా ఒక యోగి పుంగవుడి ద్వారా గర్భం దాలుద్దామని కొంచెం బిగించుకున్నట్టుగా అయినా, కొంచెం జల్జరించిన, పాలిపోయిన, అంటే ఆ షాక్ లాగా మనిషిని అలా చూడటంతో రక్తం అంతా ఆగిపోయి పాలిపోయినట్టు అయిపోయిందని చెప్పాను కదా. అయినా కానీ తన మనసు కొంచెం నిర్మలమే. తన మానసిక పరిస్థితి అంబాలిక మానసిక పరిస్థితికి కొంచెం బెటరే. వీళ్ళిద్దరి మానసిక పరిస్థితి కన్నా దాసి మానసిక పరిస్థితి చాలా చాలా ఉత్తమమైన మానసిక పరిస్థితి. మరి వేదవ్యాసుడికి తెలీదా ఇలాగా ఆమె మోసం చేసింది? ముందు కూర్చోబెట్టిన స్త్రీ ఒక దాసి. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ బాగా తెలిసిన వేదవ్యాసుడు ఎందుకు ఇలా చేశాడు అంటే, ఒకటి, నియోగ పద్ధతిలో అవతల వ్యక్తి ఎలా ఉన్నారు, వారి శరీరం, వారి ముఖం కూడా చూడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక తేజస్సుని గర్భాన దాల్చడానికి మాత్రమే ఆయన చేస్తున్నాడు తప్ప అవతల వ్యక్తి ఎవరో కూడా చూసిన వ్యక్తి కాదు వేదవ్యాసుడు. అదే నియోగ పద్ధతి. అంత నిష్కామ్యంగా ఉంటేనే నియోగ పద్ధతి ద్వారా పిల్లలను కనాలి. అది కూడా కేవలం ఆపత్కాల ధర్మంలో మాత్రమే కనాలి. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న అన్యమతస్థులు మన మతాన్ని క్రిటిసైజ్ చేస్తారు, ఏమిటి పద్ధతి అని. అందుకనే ఇంత డీటెయిల్డ్గా ఆ నియోగ పద్ధతి గురించి వేదవ్యాసుల వారు రాశారు. ప్లస్ కలియుగంలో మనుషులకు ఎవరికైనా ఇది విని జుగప్స కలిగితే మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మన ధర్మశాస్త్రంలో కలియుగంలో ఈ నియోగ పద్ధతి వర్జితం. బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న ఈ శ్లోకమే దీనికి ప్రమాణం. కలియుగంలో ఇది వర్జితం, ఇలాంటి ఒక నియోగ పద్ధతి. అది ఏమిటి, ఎందుకు వర్జితం అంటే, ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, అశ్వమేధం, గవాలంబం, సన్యాసం, ఫలపైతృకం, దేవరేణ సుతాత్పత్తిం కలౌ పంచ వర్జయేత్. ఇది శ్లోకం. ఇందులో ఏమేమి చెప్తుంది, ఏమేమి వర్జితాలు కలియుగంలో అంటే, ఒకటి అశ్వమేధం. పూర్వం మనం విన్నాం, ప్రతి రాజు అశ్వమేధ యాగం చేసేవాడు. గుర్రాన్ని వదిలి ఆ గుర్రం ఎంత దూరం పరిగెడుతుందో ఆ గుర్రాన్ని ఛాలెంజ్ చేసిన రాజ్యాన్ని తను యుద్ధం చేసి గెలుచుకొని తన యొక్క రాజ్య అంతర్భాగంగా వాళ్ళని సామంతరాజులుగా చేసుకోవాలి. లేదా ఆ గుర్రం ఎవరు పట్టుకున్నారో వాళ్ళ చేతిలో ఓడిపోయి వాళ్లకు సామంతరాజుల్లాగా బ్రతకాలి. ఆ గుర్రం ఎక్కడెక్కడ తిరుగుతుందో భూమండలంలో ఎవరైనా గుర్రాన్ని నియంత్రించే ప్రయత్నం చేయకపోతే, అడ్డుకోకపోతే వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాధీనంలోకి వచ్చేస్తారు. అది అశ్వమేధం. అలాంటిది కలియుగంలో జరగదు, కుదరదు. 2, గవాలంబం, ఆవుని బలివ్వటం. ఆవుని ఎక్కడన్నా బలిస్తారా అండి అంటే, పూర్వం యజ్ఞయాగాదులలో ఏదో ఒక యజ్ఞానికి ఇచ్చేవారేమో, అందుకనే ఈ శ్లోకంలో చెప్పబడింది. కాబట్టి కలియుగంలో ఆవుని చంపటం, గోమాంసాన్ని తినటం, గోవుని వధించటం యజ్ఞయాగాదుల్లో వర్జితం. 3, సన్యాసం. అసలు సన్యాసాశ్రమం అనేది కలియుగంలో పూర్తిగా వర్జితం. అసలు పూర్తి సన్యాసం అనేది కలియుగంలో తీసుకోలేం. ఎందుకంటే కృతయుగంలో ఒక మనిషి ధ్యానము ద్వారా మోక్షం పొందేవాడు. త్రేతాయుగంలో ఒక మనిషి యజ్ఞం వల్ల మోక్షం పొందేవాడు. ద్వాపర యుగంలో ఒక మనిషి
ఓన్లీ పూజ, అర్చన అంటే దేవార్చన ఈ గుళ్ళో, గోపురాల్లో జరిగే పాంచరాత్ర డిఫరెంట్ ఆగమాల్లో చేసే ఒక పూజ ద్వారా మోక్షం పొందేవాడు. కలియుగంలో ఈ ధ్యానం కానీ, ఈ యజ్ఞం కానీ, ఈ అర్చన గానీ పూర్తిగా చెయ్యటానికి ఒకటి మన శరీరం సహకరించదు. 2 ద్రవ్యశుద్ధి ఉండదు. అంటే వాడే ద్రవ్యములలో ప్యూరిటీ ఉండదు. కాబట్టి ఈ మూడిటి ద్వారా కలియుగంలో పుట్టిన ఏ మనిషి మోక్షం పొందలేడు. హ్మ్. కేవలం ఒకదాని వల్లనే మోక్షం పొందుతాడు. ఏమిటంటే మనసు మాత్రమే కల్మషం అవ్వదు. ఇక్కడ ద్రవ్యాలు కల్మషం అవుతాయి. ఇప్పుడు యజ్ఞం చెయ్యాలి. తీసుకొచ్చే చెక్క ప్యూర్‌గా ఉండకపోవచ్చు. చేసే నెయ్యి, ఇక నెయ్యి గురించి మాట్లాడటమే దండగ. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా ఒక ప్యూర్ నెయ్యి మనం సమర్పించలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఆ నివేదనకు అంటే స్వామివారి నివేదనకే మనం ప్యూర్ నెయ్యి సమర్పించే పరిస్థితిలో లేకపోతే ఇక యజ్ఞయాగాదులలో వాడుతున్న నేతి గురించి ఇక నేను మాట్లాడటం అనేది అనవసరం. అది ఒక పెద్ద బూతు. సో ఇలాగ లేదు, ఇవన్నీ బానే ఉన్నాయండి, నెయ్యి బానే ఉంది, చెక్కలు బానే ఉన్నాయి. బ్రాహ్మణ మంత్రోచ్చారణలో ప్యూరిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే దానికి చాలా గట్టి సాధన చెయ్యాలి. కాబట్టి ఒకటి ఆ ధ్యానము, యజ్ఞము చేసే అంత శరీర దృఢత్వం ఇప్పుడుండదు. ఎందుకంటే ఒక యజ్ఞానికి చేతికి రక్షణని తొడిగి కూర్చుంటే ఇక వాడు పూర్తిగా ఒక రకంగా మడిలో ఉండాలి. అసల ఆహారం అనేది తీసుకోకూడదు. మంచినీళ్ళనేది తీసుకోకుండా అలా దృఢంగా కూర్చుండిపోవాలి. ఒక యాజ్ఞిక్కు, ఒక రిత్విక్కు. ఇవాళ యజ్ఞంలో మధ్య మధ్యలో లేచి మంచినీళ్ళు తాగి, టీలు, కాఫీలు తాగుతున్నట్టుగా చేయలేం. అందుకనే కలియుగంలో ఒక మనిషి యొక్క శారీరక సౌష్ఠిత్వం, శారీరక దృఢత్వం అంతుండదు. ఇక మనసనేది అది మన కంట్రోల్‌లోనే ఉండదు. ఎందుకంటే మనం యజ్ఞయాగాదులు చేస్తూ, భగవంతుడి ముందు అర్చన చేస్తూ, మనం ధ్యానం 10 నిమిషాలు చేద్దామని అనుకున్నా ఆ మనసు పరిపరి విధాలా పరిగెడుతూ ఉంటుంది. హుహు. కాబట్టి ఈ 3 చెయ్యలేం కాబట్టి కేవలం నిర్మలమైన మనసుతో ఆ హరినామ స్మరణ చేస్తే అదే మోక్షం. ఇది కలియుగ ధర్మం. కలియుగానికంటూ కొన్ని ధర్మాలున్నాయి. అందుకనే కలియుగంలో శరీరము సరైంది గాదు. మనసులు మన ఆధీనంలో ఉండవు కాబట్టి సన్యాసాశ్రమం అనేది కుదరదు. అందుకనే సన్యాసాశ్రమం వర్జితం. మరిప్పుడు సమాజంలో కనపడుతున్న సన్యాసులందరూ ఎవరండి వీళ్ళందరూ? కొందరు ఏకదండి, కొందరు త్రిదండి, కొందరు ఇంకేదో దండి కట్టుకొని కాషాయం కట్టుకు తిరుగుతున్నారు. మరి వీళ్ళంతా ఎవరు? ఇది కేవలం సామాజిక సన్యాసం మాత్రమే. అంటే జనులను ఉద్ధరించటం కోసం తీసుకునే సన్యాసమే కానీ ఒక మానసిక పరిపక్వ దిశలో తీసుకుంటున్న సన్యాసం కలియుగంలో కుదరదు. ఎందుకంటే అంత మానసిక పరిపక్వత ఉన్న మనుషులు ఉండరు. అంత కఠిన నియమాలతో చేసే సన్యాసం ఉండదు. ఆ సన్యాసాల్లో కూడా చాలా రకాల సన్యాసాలున్నాయి. పరమహంస, కటూచిక, బహూదిక ఇలాంటి రకరకాల సన్యాసాశ్రమాలున్నాయి. అందులో శంకర సంప్రదాయంలో పరమహంస సన్యాసులుగా ఏకదండ సన్యాసాన్ని తీసుకుంటారు. ఎవరి కోసం తీసుకుంటారు? కేవలం జనాలను ఉద్ధరించాలి. అంటే ఎప్పుడు నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అని చెప్పి ఆ కుటుంబంలోనే మనం పడిపోతాం కాబట్టి కేవలం ఒక స్టేజ్ దాటిన తర్వాత పిల్లలని సెటిల్ చేసిన తర్వాత భార్యని పెద్ద కొడుకు దగ్గర వదిలేసి సమాజం కోసం బ్రతికే ఒక సన్యాసం. అందుకనే ఈ సన్యాసులు ఎవరూ కూడా పూర్వకాలంలో లాగా వాళ్ళు అడవుల్లో ఉండరు. వాళ్ళు సమాజంలో ఉన్న ఆశ్రమాలలో, సమాజంలో ఉన్న మఠాలలో ఉండి సమాజంలో ఉన్న మంచి చెడులను అడ్రస్ చేసుకుంటూ ఆ జనులకొచ్చిన డౌట్స్‌ని క్లారిఫై చేయటానికి తీసుకునే ఒక పార్షిక సన్యాసం. అది పూర్తి సన్యాసం కాదు. అందుకనే ఈ కలియుగంలో వానప్రస్థాశ్రమము కుదరదు, సన్యాసాశ్రమం కుదరదు. అదే చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అశ్వమేధ గవాలంబ సన్యాస ఫలపైతృకం అంటే పితృదేవతలకు మాంసాహారములతో నివేదన చెయ్యటం కూడా కలియుగంలో నిషేధం. ఎందుకంటే మనం వాతాపి, ఇల్వాపి కథలలో చెప్పాం. అప్పటిలో బ్రాహ్మణులు కూడా సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాల్లో కేవలం కర్మకాండలకు మాత్రమే మాంసాహారాన్ని భుజించేవారు, మాంసాహారాన్ని వడ్డించేవారు. అది తినటానికే అగస్త్యుడు వెళ్ళాడు. ఆ వాతాపిని తిని జీర్ణం చేసేసుకున్నాడు. సో కలియుగంలో మళ్ళీ ఏ కులం వాళ్ళైనా, ఎందుకంటే కలియుగంలో మాంసాహారమే నిషేధం. మాంసాహారమే తిననివాడు పితృదేవతలకు ఎలాగ మాంసాహారం పెడతాడు? కాబట్టి ఫలపైతృకం అంటే మన పితృదేవతలకు మాంసాహారములతో భోజనములు పెట్టడం అది వర్జితం. ఇక ఐదవదేమిటి అంటే దేవరేణ సుతోత్పత్తిం.
దేవరేణ సుతోత్పత్తిం అంటే భర్త గాని చనిపోయినప్పుడు భర్త అన్నగారితో గాని భర్త గారి తమ్ముడితో గాని, దేవర అంటే ప్రత్యేకించి భర్త గారి తమ్ముడు, అదే హిందీలో దేవర్ అంటారు దాన్ని. సో అలాగా నియోగి పద్ధతి ద్వారా వాళ్ళ ద్వారా సంతానాన్ని కలటం కూడా కలియుగంలో వర్జితమే. అందుకనే కలౌ పంచ వర్జయేత్ అని చెప్పేశారు. ఎందుకంటే మీకు ఇది అర్థం కాదు, ఒకటి నియోగ పద్ధతి. ఎందుకంటే స్త్రీ పురుషుల కలయిక అనేది కేవలం ఒక శారీరక సుఖం, దాని అవుట్కమ్ గర్భం దాల్చడం అనుకునే ఒక తుచ్చమైన పరిస్థితికి మనం పడిపోయినప్పుడు ఆ యోగ సాధనలలో జరుగుతున్న అనియోగత్వం మనకు అర్థం కాదు. అలాంటిది అర్థమయ్యింది ఈ విదురుడి తల్లైన దాసికి. అందుకనే ఆమెకి సాక్షాత్తు యమధర్మరాజే పుట్టాడు. ఇప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు అసలు యమధర్మరాజు భూమి మీదకి ఎందుకు రావాలి. ఒకటి భూభారహరణం అనే ఒక ప్రక్రియతో శ్రీమన్నారాయణుడు భూమి మీద శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించబోతున్నాడు. కాబట్టి ఆయన చేతిలో పనిముట్లుగా మారి ఆయన చేస్తున్న ఈ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అంటే దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం ఆయన చేస్తున్న ఒక కార్యక్రమానికి ఎంతో కొంత సహాయం చేసి పునీతులవుదామనుకొని దేవతలందరూ వస్తున్నారు. అలాగనే యమధర్మరాజుకు కూడా గత పూర్వం ఒక శాపం ఉంది. ఆయన ఈ భూమి మీద మళ్ళీ శూద్ర పరివారంలో పుట్టడం అంటే శూద్రులనేది ఒక 4వ వర్ణం వారో, శూద్రులనేది కేవలం ఒక తుష్యమైన వారో కాదు, శారీరక కష్టం చేత 3 వర్ణములకు సపోర్ట్ చేయగలిగిన వాళ్ళు శూద్రులు అని అర్థం. వాళ్ళనే భగవంతుడు ఆయన యొక్క పాదాలతో పోల్చాడు. ఇక్కడ 1వ వర్ణం, 2వ వర్ణం, 3వ వర్ణం, 4వ వర్ణం అని ఒక ఏబిసిడీలాగా 1 2 3 లేవు. బ్రాహ్మణుడు ముఖం, తల లేకుండా మనిషి బ్రతకగలడా? బ్రతకలేడు పురుష సూక్తంలో. క్షత్రియులు భుజాలు, భుజాలు లేకుండా ఒక మనిషి ఉండగలడా? ఉండలేడు. ఊర్వులు వైశ్యులు, తొడభాగం కడుపు భాగం అంతా వైశ్యులు అన్నాడు. అది లేకుండా మనం ఉండగలమా? ఉండలేము. అసలు నా పాదాలు శూద్రులు అన్నాడు. పాదాల లేకపోతే ఇవన్నీ ఈ 3 ఎక్కడ నిలబడతాయి? అది తాత్వికంగా చెప్పటానికి అంటే 4 అనేది కేవలం మనం అర్థం చేసుకునే లోపం. ఎవరన్నా ప్రవచనాకారులు ఆ పదం వాడి ఉంటే వారికి అవగాహన లోపం. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులందరూ కూడా ఒకటే బ్యాలెన్సింగు, ఒకటే స్కేల్ మీద ఒకే లెవెల్లో ఉంటేనే ఈ వర్ణాశ్రమ ధర్మం ద్వారా మనం నారాయణుడిని సేవించచ్చని మహాభారతం చెప్తుంది. దానికి ఏదో బ్రిటిష్ వాడి కాలంలో కొన్ని హెచ్చుతగ్గులు జరిగాయని, కొందరు బ్రాహ్మలు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారని, భగవద్గీత మహాభారతాంతర్గతంగా వస్తున్న వర్ణాశ్రమ ధర్మమే తప్పనుకుంటే ఇక చెయ్యగలిగింది ఏమీ లేదు. అందులోనూ వర్ణములు 4. ఆ 4 వర్ణం వాళ్ళు 4 ఆశ్రమాల్లోకి వెళతారు. అదే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాది ఈ 4 ఆశ్రమాలలో 4 వర్ణాల వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళి సమాజాన్ని ఉద్ధరిస్తూ అందరూ కలిసి నాహం కర్త హరికర్త అనే ఒక భావనతో ఆ శ్రీహరికి వారు చేసే ప్రతి కర్మను కృష్ణార్పణమస్తు అనే ఒక భావనతో బ్రతికితే అదే దైవీ వర్ణాశ్రమం, అదే భక్తి. కాబట్టి అనిమాండవ్య ఋషి అనే ఒక ఋషి యమధర్మరాజుకి ఇచ్చిన శాపం ఏమిటంటే, నువ్వు భూలోకాన పుట్టి అది కూడా ఒక శూద్రుడుగా పుడితే నీకు మనిషి పడే కష్టం అర్థమవుతుంది. కాబట్టి నువ్వు భూలోకంలో శూద్రుడిలాగా జన్మించుగాక అని ఆ అనిమాండవ్య ఋషి చెప్పించాడు. అందుకు యమధర్మరాజు భూమి మీద పుట్టాలి. ఆ యమధర్మరాజు పుట్టాలంటే ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు పుడతాడు? అంబకో అంబాలిక్కో అలాంటి ఒక మానసిక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఎందుకు పుడతాడు? తేజోమూర్తి, ధర్మమునందు నిష్ట కలిగిన వాడు. కాబట్టి ఒక దాసి మనోపరిపక్వ దిశలో సంగమం చేసింది కాబట్టి దాసీ గర్భాన పుడుతున్నాడు. ఎవరయ్యా ఈ అనిమాండవ్య ఋషి? ఆయన ఎలా అయ్యా ఈ యమధర్మరాజుకే శాపం ఇచ్చాడంటే మళ్ళీ మనం కృతయుగానికి వెళితే అక్కడ జరుగుతుంది ఈ కథ. అనిమాండవ్యుడు అనే పేరు తర్వాత వచ్చింది, కానీ ఆయనకి పేరు మాండవ్య ఋషి. ఆ మాండవ్య ఋషి చాలా గొప్ప తేజో సంపన్నుడు. బ్రహ్మజ్ఞానమును తెలిసి నిరంతరముగా ఆ కృతయుగంలో ఎంతో ధ్యాన సాధన చేస్తూ 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 చాలా ఒక సాధనని చాలా పరిపక్వ దిశకి తీసుకువెళుతున్న ఒక మనిషి. ఇంకా పూర్తిగా సాధన పూర్తయిందా అంటే పూర్తిగాల. పూర్తయితే
ఈ దేహం వదిలేసి మోక్షం పొందేవాడు. కానీ సాధనలో ఆల్మోస్ట్ పీహెచ్‌డీ కంప్లీట్ అయిపోయి మోక్షానికి కొన్ని గడియల దూరంలో ఉన్న ఒక వ్యక్తి ఈ మాండవ్య ఋషి. అలాంటి మాండవ్య ఋషి తన తీర్థయాత్రలన్నీ ముగించుకొని అప్పుడు ఆ రాజు యొక్క రాజ్యానికి బయట ఉన్న ఒక చెట్టు కింద ఆయన మౌనవ వ్రతాన్ని తీసుకొని అక్కడ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలాంటి ఒక పరిస్థితుల్లో కొందరు దొంగలు ఆ రాజ ఖజానా నుంచి సొమ్ముని దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఋషి ఎక్కడైతే చెట్టు చాలా పెద్ద మర్రి చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడో ఆ చెట్టు తొరల్లోనూ చెట్టు వెనకాల భాగంలోనూ దాక్కున్నారు. ఈ మొత్తం అడావిడి వీళ్ళు పరిగెత్తుకు రావటం, ఆ మూటలు కొన్ని కింద పడేయటం, కొన్ని తీసుకొని లోపల దాక్కోవటం లాంటివన్నీ జరుగుతుంటే అప్పుడు ఆ అనిమాండవ్య ఋషి కళ్ళు తెరిచి చూశాడు జరుగుతున్న విషయాన్ని. బ్రహ్మజ్ఞాని, బ్రహ్మజ్ఞానులందరికీ భూత భవిష్యత్ వర్తమానములు తెలుస్తాయి. అలాంటి వ్యక్తి ఆయనకు అర్థమైపోయింది వీళ్ళు దొంగలన్న సంగతి. అక్కడికి కొందరు భటులొచ్చారు. భటులొచ్చి వెతకసాగారు ఆ అరణ్యంలో. వెతికితే కొన్ని చోట్ల ఈ ఋషి కూర్చున్న చోట కొన్ని కాసులు పడిపోవటం, దాని తర్వాత ఆ చెట్టు త్వరలో ఒకడు దొరికాడు, చెట్టు వెనకాల భాగాన ఒకడు దొరికాడు, ఇంకొకడు పరిగెత్తుకు వెళ్ళిపోతుంటే వాణ్ణి పట్టుకున్నారు. మొత్తం దొంగలందరినీ పట్టుకొని ఆ దొంగలందరూ వచ్చి ఈయన పక్కన నించొని ఈయన వెనకాలన్న చెట్టులోనూ త్వరలోనూ దూరారు కాబట్టి ఈ వ్యక్తి కూడా దొంగేనేమో, వీడు ముసిముసి నవ్వులు కళ్ళు తెరిచి అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు తప్ప ఏమీ మాట్లాడట్లేదని అక్కడికి ఈ రాజభటులు పలకరించిన ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు. ఎంతో కాలంగా ఆయన తపోదీక్షలో ఉన్నాడు. ఆయన మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడలేదు కాబట్టి ఆయన కూడా ఎత్తుకొచ్చేశారు. ఎత్తుకొచ్చేసి రాజుగారి ముందు నిలబెట్టారు. నిలబెట్టి రాజుగారికి ఏమన్నారంటే మొత్తం అందరూ దొంగలే, కాకపోతే ఈ మధ్యలో ఉన్నవాడు మాత్రం వాడు ఒక యోగిలాగా గెటప్ వేసుకొని అక్కడ కూర్చొని బిత్తిరి చూపులు చూస్తూ అసలేమీ మాట్లాడకుండా అలా ఉండిపోయాడు, అందుకనే అతన్ని కూడా మేము తీసుకొచ్చేసామన్నారు. అనగానే కనీసం రాజుకి ఆ విచక్షణ ఉండాలి. ఏమిటంటే అందరూ మాట్లాడుతున్నారు, ఇతను మాట్లాడట్లేదు కాబట్టి ఇతనుకు శిక్ష వేయకుండా ఇతన్ని పక్కన పెట్టి ఇతనితో మాట్లాడించిన తర్వాత పూర్వాపరాలు అర్థం చేసుకొని శిక్ష వేద్దామని రాజు అనుకోవాలి. కానీ రాజు కూడా ఏమన్నాడు, అతను ఒక ఇంపల్సివ్ రాజు, అందరినీ తీసుకెళ్ళి శూలదండం వేసేయండి అన్నాడు. శూలదండం అంటే ఏమిటి అంటే ఒక చిన్న భాషలో ఒక పెద్ద రాడు దానిపైన పొదునైనది ఉంటే తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెట్టేస్తే అది మీ మలద్వారంలో దిగి మీ సహస్రారంలోంచి బయటకు వచ్చేస్తుంది. అది శూలదండం. సో ఇలాంటి ఒక దండం దొంగతనాలు చేసేవాళ్ళకి వేసేవాళ్ళు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన వాడి ఇంట్లో దూరి అది మొత్తం కొట్టేసి బయటకు వస్తే అసలు కష్టపడి సంపాదించిన సొమ్ము నీ జీవితాన్ని నిలబెడుతుంది, వీడి దగ్గర వాడి దగ్గర కొట్టేసిన సొమ్ము నీ జీవితాన్ని నేను నిలబెడుతుంది. కాబట్టి ఒకటి ఈ రాజు ఎందుకు రాజశాసనంలో ఇలాంటి ఒక పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటి ఒక శిక్షలు ఇచ్చేవాళ్ళు అంటే ఒకటి జీవుడు మళ్ళీ అలాంటి తప్పు జీవితంలో, ఈ జీవితంలో కాదు ఏ జీవితంలోనూ అనుభవించడు. రెండు, ఆ పాపం చేయటం వల్ల సంక్రమించిన ఆ దోషం ఏదైతే ఉందో అది ఆ జీవితంతో నల్లిఫై అయిపోతుంది. మళ్ళీ వేరే వేరే జన్మలలో ఆ పాపం మళ్ళీ వెంటాడకూడదు, క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు. ఒక చిన్న తప్పు చేసాం, వాడికి శిక్ష వేసేసాం అంటే భగవంతుడు కూడా ఏంటంటే రాజు, అందుకనే ఒక ఇంద్రుడు, ఒక యమధర్మరాజు, ఒక నారాయణుడితో సమానంగా జనాలు ఎందుకు చూసేవాళ్ళంటే ఒకవేళ చెయ్యరాని తప్పు ప్రజ చేసినా రాజు ధర్మశాస్త్రములను అర్థం చేసుకొని రాజు వేసే శిక్షకి పాత్రుడైతే కనీసం ఈ తప్పు చేసిన పాపం ఆ దేహమున చేరి మళ్ళీ అతను ప్రారాబ్ధంలో ఆ పాపం లేదు కాబట్టి ఆ పాపము చేత తర్వాత జన్మలలో అతను పీడింపబడడు. ఒకవేళ ఈ జన్మలోనే చచ్చిపోకుండా ఏదైనా శిక్ష వేసిన రాజు అది మనసులో ధరించి అవును నేను ఈ పాపం చేశాను కాబట్టి రాజుగారు నాకు ఈ శిక్ష వేశారు అని పశ్చాత్తాప బుద్ధితో ఆ శిక్షని అనుభవిస్తే అప్పుడు ఆ పాపం చేసిన రిజల్ట్ అతని జీవితంలో ఉండదు. అంత గొప్ప పొజిషన్ ఆ రాజుది. అందుకనే రాజులని ధర్మప్రభువులుగా పెట్టి అందులోనూ ఉత్తమ జాతి వాళ్ళని, అందులోనూ చాలా తపోసాధన, చాలా మెచ్యూరిటీ, చాలా ఇంటెలిజెన్స్, క్లారిటీ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళని మాత్రమే రాజులుగా కూర్చోబెట్టాలి. కానీ ఈ రాజు ఏం చేశాడు, సరే అందరూ దొరికారు, భటులు కూడా చెప్తున్నారు ఇతని దగ్గరే దొరికాయని, ఇతను అడగాలి కదా, అడిగినా ఇతనేం మాట్లాడలేదు, అందరినీ కూర్చోబెట్టమన్నాడు, ఇతన్ని కూర్చోబెట్టేశారు. వేరే దొంగలందరూ ఆ శూలం మీద కూర్చోబెట్టగానే ఆ శూలం వాళ్ళ యొక్క మలద్వారంలో దిగి వాళ్ళ యొక్క సహస్రారం అంటే నెత్తి మీద నుంచి శూలం బయటకు వచ్చి అక్కడితో చచ్చిపోయారు.
ఈ ఋషి మాత్రం ఎప్పుడైతే ఆ శూలం దిగటం మొదలుపెట్టిందో, తన శరీరాన్ని బాగా లైట్‌గా చేసేసి, తను శారీరక అవస్థ నుంచి లోపలికి వెళ్ళిపోయి, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే, అతను చేయాల్సిన ఏదో కొద్దిపాటి సాధన ఇంకా మిగిలుంది కాబట్టి, శరీరం ఉంటేనే శరీరం అనేది ఈ భవసాగరాన్ని దాటటానికి భగవంతుడు ఇచ్చిన ఒక నౌక. ఆ నౌకకి బొక్కపడి శరీరం పోతే, ఇక మళ్ళీ సాధన చేసేది ఎలాగా? ఆత్మకి ఒక శరీరం ఉండాలి. అది కర్మ సాధన కానీ, యోగ సాధన గానీ, ధ్యాన సాధన గానీ, భక్తి సాధన గానీ చేయాలంటే శరీరం ఉండాలి. శరీరం లేనిది దేంతో సాధన చేస్తాం మనం? కాబట్టి ఇగ ఆయన పూర్తిగా తన యొక్క మనోనేత్రములను తెరిచి, ఆయన లోపలికి వెళ్ళి, ఇగ ఆత్మ సాధనలో నిమగ్నమై, కొంతకాలం పాటు అలా ఉండిపోయాడాయన. అసల రాజుగారికి ఏం అర్థం కావట్లా. ఇదేమిటిరా నాయనా, మిగతా వాళ్ళందరూ గిలగిల కొట్టుకొని చచ్చిపోతే, ఈ మనిషి శూలం కూడా పూర్తిగా సహస్రారంలోంచి బయటికి దిగట్లా. ఎక్కడి వరకు దిగిందయ్యా ఈ మనిషి యొక్క శూలం అంటే, తన కంఠం కింద భాగంలో ఎక్కడో స్పైనల్ కార్డ్ దగ్గర అక్కడ దిగి ఆగిపోయిందది. ఆయనేమో ధ్యాన సాధన చేస్తున్నాడు. ఇక రాజుగారు వచ్చి అక్కడ నించొని అనిమాండవ్య ఋషికి చేజొడ్చి నమస్కరించి, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది, నేను చెయ్యరాని తప్పు ఇవ్వరాని శిక్ష తెలుసుకున్నాడు. ఇవ్వరాని శిక్ష ఇవ్వరాని వాళ్ళకి ఇచ్చాను నేను, మీరు యోగి పుంగవులను తెలియకుండా నేను ఇచ్చాను, నన్ను క్షమించవలసినది అని అనిమాండవ్య ఋషికి ప్రార్థిస్తే, అనిమాండవ్య ఋషి ఆ శరీరం సహకరించట్లేదు, కానీ ఆ శరీరానికి తగ్గ పెయిన్ ఆ జీవికి తెలుస్తుంది. కళ్ళు తెరవగానే ఇక రాజుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మీరు సినిమాల్లో చూపించినట్టు కత్తి తీసి కడుపులో పొడిచేస్తే, పొడిచినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ తీసేటప్పుడు మాత్రం ఆ రక్తంతో పాటు లోపల ఉన్న పేగులు మొత్తం బయటకు వచ్చేస్తున్నట్టు. ఇప్పుడు రాజుగారు ఏం చేశారంటే, ఆయన్ని శూలం మీద నుంచి లేపారంటే ఇక పూర్తి రక్తస్రవం జరిగి అక్కడ ఆ ఋషి చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు మంచి వీళ్ళని పిలిచి, ఆ వెల్డింగ్ చేసే వాళ్ళందరినీ పిలిచి, ఎక్కడ వరకైతే అది దిగిందో కరెక్ట్గా అక్కడ వరకు కోసేసి, దాన్ని పాలిష్ చేసేసి, ఆ అనిమాండవ్య ఋషి యొక్క శరీరాన్ని ఒక నిలబడేటట్టుగా నిలబెట్టాడు. అప్పుడు శూలం ఎక్కడుందంటే, ఆయన మూలాధారం నుంచి ఆయన కంఠం వరకు దిగి లోపల ఉండిపోయింది. ఆ శూలం ఆయన స్పైనల్ కార్డ్ పక్కనే ఉండిపోయింది. ఆయన మాత్రం నిలబడ్డాడు. నిలబడగానే రాజు సాష్టాంగ నమస్కారం చేసి, ఆ ఆచార్యుడికి, ఆ ఋషికి, మాండవ్య ఋషికి ప్రదక్షిణ చేసి, నేను తెలియక చేశాను స్వామి, నన్ను క్షమించవలసినదంటే, అందుకనే యోగి పుంగవుల దగ్గర ఎప్పుడైనా తప్పు చేస్తే మన తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో చేజోడ్చి నమస్కరిస్తే వాళ్ళు క్షమించి వదిలేస్తారు. కాబట్టి మాండవ్య ఋషికి కోపమే రాలా. అసలు రాజా, నీది పరిస్థితే కాదు, నిన్ను క్షమించేశాను, నువ్వు వెళ్ళిపోవలసినది, ఇది నేను చూసుకుంటానన్నాడు. ఆయన రాజు వెళ్ళిపోయాడు. శూలం మాత్రం అలా ఉండిపోయింది. ఆ అణు అలా లోపల ఉండిపోయింది కాబట్టి ఆయన పేరు అనిమాండవ్య ఋషి అయ్యింది. ఆ అనిమాండవ్య ఋషి అసలు ఇలాంటి ఒక పెయిన్ కానీ, ఇలాంటి ఒక కష్టం నాకెందుకు కలిగింది అని అర్థం చేసుకున్నాడు. మహాభారతంలో వేరే ఋషులొచ్చి అనిమాండవ్య ఋషిని అడిగారు, ఇలాంటి ఒక కష్టం మీకెందుకు వచ్చింది స్వామి, మీరు యోగ సాధనలో పరిపక్వ దిశకు చెందిన వాళ్ళు కదా అంటే, ఈ ప్రశ్నకు సమాధానం ఆ యమధర్ముడే చెప్పాలని చెప్పి అనిమాండవ్య ఋషి తన శరీరాన్ని ఈ భూమి మీద ఈ తపో సాధన చేస్తూ ఇక్కడ వదిలిపెట్టి ఒక సూక్ష్మ శరీరాన్ని తీసుకొని ఆ లోకానికి వెళ్ళాడు. ఆ పాతాళలోక నరకలోకానికి వెళ్ళి, ఆ నరకలోకంలో ప్రవేశించడానికి ఆ ద్వారపాలకుల అనుమతి తీసుకొని, నేను కలవాలి ఆ యమధర్మరాజునంటే, అసలు మనిషి చనిపోతేనే నరకానికి కానీ స్వర్గానికి కానీ వెళ్తాడు. కానీ ఈ ఋషి ఈ యమధర్మరాజుని కలవాలని సూక్ష్మ శరీరంతో వస్తే, ఆ ద్వారపాలకులు కూడా ఆయనకి నమస్కరించి యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడు యమధర్మరాజు లేచి ఆ ఋషి పొంగవుడికి అర్ఘ్యపాధ్యాదులిచ్చి ఆయన చేజోడ్చి నమస్కరించి, ఋషి, మీరు ఈ రాక దేనికి, మీరు ఎందుకు వచ్చారో నేను తెలుసుకోవచ్చా అంటే, నాకు కొంతకాలం కిందట నాకు ఒక పెద్ద శిక్ష విధించారు. నా దేహం భూలోకంలోనే ఇంకా ఉంది. దాంట్లో అణువు అంటే ఒక పెద్ద మోస్తాదులో ఒక ఇనప గుణపం నా శరీరంలో ఉండిపోయింది. జీవితకాలం అది ఉన్నంతకాలం నేను బాధపడాలి. అలాంటి ఒక
శిక్ష నాకెందుకు పడింది? ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన వాడిని, నాకు తెలిసి నేనే పాపము చేయలేదు అంత పెద్ద శిక్ష నేను అనుభవించటానికి. కాబట్టి నాకర్థం కాలేదు. నేను వెనక్కి వెళ్ళిన ఆత్మవిమర్శన చేసుకొని అంతర్ముఖంగా చూసినా నాకర్థం కాలేదు. ఈ ధర్మ సందేహాన్ని మీరే తీర్చవలసినది ధర్మప్రభువులు మీరే అని యమధర్మరాజుని అడిగాడాయన. అప్పుడు హ్మ్. యమధర్మరాజు ఆయనకి చెప్పిందేమిటంటే, మీరు బాలుడుగా ఉన్నప్పుడు అంటే మీకు 10, 11 సంవత్సరాలున్నప్పుడు మీరు తూనీగలతో ఆడేవారు. ఆ హ్మ్. తూనీగలు ఎగురుతా ఉంటే తూనీగా అని ఆడుకుంటున్నట్టుగా పిల్లలందరూ ఆ హ్మ్. తూనీగల వెనకాల వెళ్ళి, ఆ తూనీగ యొక్క రెక్కలను పట్టుకొని అది ఎగరలేక ఉంటే చూసి కిలకిలా నవ్వుతూ, మళ్ళీ వాటినొదిలేస్తూ, మళ్ళీ ఆ తూనీగల వెంట పరిగెడుతూ ఆడుకుంటున్న ప్రాయంలో మీరు తూనీగలను వాటి యొక్క రెక్కలతో పట్టుకొని, ఆ చెట్లకి వాటికి ఉన్న చిన్న చిన్న తీగలతో, చిన్న చిన్న దారాల్లాంటి వాటితో, అక్కడ దొరికిన చిన్న చిన్న పుల్లలతో ఆ తూనీగలను పొడిచి మీరు ఆ తూనీగలతో ఆడుకునేవారు. అప్పుడు ఆ తూనీగలకు చాలా విశేషంగా గాయమై అవి గూడా బాధపడ్డాయి. వాటికి గాను నేను మీకు ఈ శిక్ష విధించవలసి వచ్చింది. మీ ప్రారాబ్ధమునందు ఉంది అని చెప్పి యమధర్మరాజు చెప్పగానే, తలబట్టుకున్న అణిమాండవ్య ఋషి 14 సంవత్సరాల లోపల బుద్ధి ప్రచోదనం జరగని ఒక గురుకుల విద్యాభ్యాసం చేస్తున్న ఒక పిల్లవాడు ఒకవేళ తప్పు చేసినా దానిని మనం పరిగణనలోకి తీసుకోకూడదు. అది ఆ పాపం అప్లికబుల్ కాదు. ఎందుకంటే వాడి బుద్ధి ప్రచోదనం జరగల. గురుముఖంగా వాడు పూర్తి జ్ఞానాన్ని అభ్యసించలేదు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఉపనయన సంస్కారానికి ముందు వరకు వారి యొక్క పాపములను ఎవరు కౌంట్ చేయరు. భగవంతుడు కౌంట్ చేయడు. యమధర్మరాజు కౌంట్ చేయడు. హ్మ్. కాబట్టి అలాంటి తెలియని ఒక బాల్యంలో చేసిన నేను చిన్న తప్పుకి నాకింత పెద్ద శిక్ష. కాబట్టి యమధర్మరాజా, నువ్వు చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నావు. హ్మ్. నేను తూనీగలను అటు ఇటు పొడిచి నాకు తెలియని వయసులో చేశాను. తెలిసిన తర్వాత చేశానా? బ్రహ్మజ్ఞానం లేదు. పొందిన తర్వాత, గురు ఆశ్రమం నుంచి బయటకొచ్చిన తర్వాత చేశానా? లేదు. కాబట్టి చిన్న చిన్న పనులకు, చిన్న చిన్న మిస్టేక్స్‌కి. మిస్టేక్స్‌కి పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నావు. ఒక అణువు పూర్తిగా గుణపం నా స్పైనల్ కార్డ్ పక్కన గుచ్చుకొని ఉందయ్యా! ఇప్పుడు నేను ఏ యోగ సాధన చేయగలను? ఎలా నిలబడగలను? ఎప్పుడు పడుకోగలను? అసలది ఎప్పుడు గూడా అక్కడ ఒక కలుకుతూ నాకు ఒక పెయిన్ వస్తూనే ఉంటది గదా! హ్మ్. కాబట్టి నీకు మనుషుల యొక్క పరిస్థితి పూర్తిగా అర్థమైనట్టుగా లేదు. హ్మ్. అంటే కింద భూలోకంలో మనుషుల యొక్క మానసిక పరిస్థితి, వారి శారీరక పరిస్థితి నీకు పూర్తిగా అర్థమైనట్టుగా లేదు. కాబట్టి నువ్వు ఈ కింద భూలోకంలో ఒక శూద్రుడిలాగా పుట్టాలి. హ్మ్. శూద్రుడు అని ఎందుకన్నాడు? ఎందుకంటే ఇప్పుడు యజ్ఞం జేయాలి బ్రాహ్మలు. యజ్ఞం జేయాలంటే దానికి హవిస్సు గావాలి. హ్మ్. పంట పండించేవాడెవరు? ఎవ్ ఎవరో ఒకళ్ళు ఉండాలి గదా! ఆ కష్టం చేసేది ప్రతిదీ శూద్రుడే. ఆ హ్మ్. శూద్రుడు ఉంటేనే మిగతా 3 వర్ణాలు బతుకుతారు. వాళ్ళు బ్రతకగలరు. మిగతా 3 వర్ణాల వాళ్ళసలు వాళ్ళ ధర్మాలనే చేయగలరు. హ్మ్. ఒక దేవాలయంలో దేవుడు ఊరేగింపుకి ఊరేగింపుకి. వెళ్ళాలి. హ్మ్. ఉత్తగ ఒక బ్రాహ్మణులు ఒకటైతే వెళ్ళగలరా ఊరేగింపుకి? లేదు. 4 వర్ణాల వాళ్ళు కలిస్తేనే కలిస్తే. ఊరేగింపే జరుగుతుంది. అవును. అలాంటిది శూద్రులు అనే మాటని అనవసరంగా మనకి కమ్యూనిస్టులు, సెక్యులర్ వాళ్ళు ఒక తప్పు పదంగా అన్నారు. బ్రాహ్మలు అనగానే మీకు ఎక్కడో కూడా బాధ కలగదు. క్షత్రియులు అంటే బాధ కలగదు. శూద్రులు అంటే బాధ దేనికి? అసలు అదొక కింద పదమే కాదు. హ్మ్. ఆ మాటికి వస్తే రైతు అసల పంట పండించనిది భగవంతుడికి నివేదనే సమర్పించలేడు బ్రాహ్మణుడు. అవును. ఒక భటులు యుద్ధం చెయ్యనిది రాజు అసలు యుద్ధం గెలవలేడు. అవును. శూద్రులు లేనిది వైశ్యుడు మాత్రం ఎవరికి అమ్ముతాడు? ఎవరితో వ్యాపారం చేస్తాడు? హ్మ్. కాబట్టి ఆ కష్టపడే ఒక మనిషి జీవితంలోకి రావటానికి మహాభారతంలో ఈ మాట మాట్లాడి నువ్వు ఒక శూద్రవర్ణంలో పుట్టి ఆ కష్టం కష్టం. తెలిస్తే అప్పుడు నువ్వు ఇలాంటి చిన్న చిన్న తప్పులకి అంత పెద్ద పెద్ద శిక్షలు వేయవు. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఒక మనిషి జీవితంలో కష్టం ఉంటుంది. వాడు పొద్దున లెగాలి, తినాలి, హ్మ్. ఆ ఎండలో వెళ్ళాలి, పంట పండించాలి, కోత కొయ్యాలి, తీసుకురావాలి, దాన్ని మళ్ళీ భద్రపరచాలి. అవి తీసుకొని వెళ్ళిన ఆ పంటలో ఇలాంటి ఒక ధాన్యం పండిందని చెప్పి గుడికిస్తే గుడిలో ఆ ధాన్యంతో వంట హవిష్యు అర్పిస్తారు. ఆ ధాన్యంతో భగవత్ నివేదన చేస్తారు. ఆ ధాన్యాన్నే ప్రసాదంగా పంచిపెడతారు. పంచిపెడతారు. మరి ఎవరెక్కువ కష్టపడుతున్నట్టు?
ఆ కష్టాన్ని 10 మంది తింటున్నారు. అది శూద్రుడి యొక్క జన్మ. 10 మందికి ఇచ్చే జన్మ శూద్ర జన్మ. అందులో పుట్టడం అనేది అది ఒక పెద్ద ఒక అవకాశం అది. అందుకనే ఒక వరం. శూద్రుడుగా ఉన్నవాడు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు క్షమిస్తాడు. ధర్మశాస్త్రాలు క్షమిస్తాయి. బ్రాహ్మణుడు తప్పు చేస్తే చాలా పెద్ద శిక్ష విధిస్తారు. క్షత్రియుడు తప్పు చేస్తే ఇంకా పెద్ద శిక్ష. అదే వైశ్యుడు తప్పు చేస్తే మరికొంచెం శిక్ష. ఒక శూద్రుడు ఇంత కాయ కష్టం చేసి అలిసిపోయి వాడొక చిన్న తప్పు చేసినా ధర్మశాస్త్రంలో ఆ శిక్షని మాఫీ చేసేస్తారు. అలాంటిది నువ్వు ఆ కష్టపడే ఒక ప్రవృత్తి గల్ల ఒక జన్మలో వస్తే అప్పుడు నీకు మనిషి పడే కష్టం రియాలిటీ ఏంటో తెలుస్తుంది. రియాలిటీ తెలుస్తుంది. కాబట్టి నీకు కొంచెం ట్రైనింగ్ అవసరం ధర్మరాజా. కాబట్టి నువ్వు రా అంటే మళ్ళీ ఈ కథలో మీరు తాత్వికంగా ప్రేక్షకులందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇన్ని జన్మలుగా మన ఉసుర్లు తీసుకునేవాడు యమధర్మరాజు. అంటే మన ప్రాణములు తీసుకునేవాడు యమధర్మరాజు. మన యొక్క పాపకర్మలను లిఖిత చేసేవాడు, మన పుణ్యకర్మలను రాసేవాడు, అర్థం చేసుకునేవాడు యమధర్మరాజు. యమధర్మరాజు ఇలాంటి ఒక తప్పు ఎందుకు చేశాడు అనే ఒక తాత్వికమైన ప్రశ్న మీకు వస్తుంది. అది మహాభారత అంతర్గతంలో లేదు. ఆయన ఎందుకు చేశాడు అలాగా అనేది మహాభారత అంతర్గతంలో లేదు. కానీ వేరే పురాణాలను తిరగవేస్తే తెలిసిందేమిటంటే, ఒక యోగి కానీ ఒక సన్యాసి కానీ తప్పు చేస్తే శిక్షించే ఒక రైటు యమధర్మరాజుకి లేదు. మరి అది కేవలం ఇంద్రుడు, కేవలం నారాయణుడు, కేవలం బ్రహ్మ ఇలాంటి వాళ్ళు మాత్రమే అతనికి నేర్పించాలి. సో ఇక్కడ అనిమాండవ్య ఋషి ప్రతి వ్యక్తికి ఒక సాధన ఉంటుంది. ప్రతి మనిషి ఒకే సాధనతో పైకి రాడు. ప్రతి వ్యక్తి వాడి ఆలోచన విధానాన్ని బట్టి వాడి సాధన ఉంటుంది. మనం ఎవరినో చూసి, అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటాం. అలాగా వాతలు పెడితే ఏమవుతుంది? అది ఎప్పటికీ పులి కాలేదు కదా. కాబట్టి అనిమాండవ్య ఋషి యొక్క సాధనలో లోపం ఉంది. ఆయన తారతమ్యానికి, అంటే ఆయన శరీరానికి, ఆయన మనస్సుకి, ఆయన లెవెల్కి చేసే సాధన చేయకుండా ఆయన ఎవరో ఒక యోగి పుంగవుడు చేస్తున్న సాధనని అనుకరిస్తూ సాధన చేస్తున్నాడు. అందుకనే ఆ సాధనని మార్చాలంటే మీరు ఒక సాధన, ఇది మళ్ళీ తపో సాధన నేను చెప్తుంది, జీవితం కాదు ఇది. ఎవరన్నా ఒక సాధనని ఎంచుకున్నప్పుడు ఆ సాధన వాడి ఉద్ధతికి కారణం అవ్వాలి. కానీ మీరు ఆ సాధన మీ శారీరక, అంటే మీరు ఒక లోటా తీసుకెళ్లారు, ఆ లోటా ఒక 10 కేజీలు అనుకోండి, దాంట్లో 100 కేజీల నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఓవర్ఫ్లో అయిపోతుంది. ఒకవేళ దాంట్లో కేవలం 2 లీటర్ల నీళ్ళే పోస్తే ఏమవుతుంది? లో అయిపోతుంది. అది పూర్తి పాత్ర నిండదు. ఎక్కువ పోస్తేనేమో కింద పడిపోతుంది. అతివృష్టి అనావృష్టి. కాబట్టి ఎంత సాధన చేయాలో అంతే చేయాలి. నీ తారతమ్యానికి ఎక్కువ చేయకూడదు, నీ తారతమ్యానికి తక్కువ చేయకూడదు. ఇది ఎవరు చెప్తారు? ఒక యోగి పొంగవుడికి, ఒక ఋషికి, ఒక తపస్సుకి ఇది ఎవరు చెప్తారు అంటే, నేను గతంలో చెప్పా, ఇంద్రుడు మన సాధనకు దేవత. ఆ ఇంద్రుడు చెప్పాలి, ఆ బ్రహ్మ చెప్పాలి, లేదా నారాయణుడే స్వయంగా హృదయంలోంచి చెప్పాలి. ఈయన అనమాండవ్యుడు ఏంటంటే ఆయన లెవెల్ సాధన ఆయన చేయకుండా ఏ బ్రహ్మర్షో చేస్తున్న సాధన చేస్తున్నాడు. ఇది మళ్ళీ అర్థం చేసుకోవడానికి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలి. ఎవరిని చూసి ఆయన సాధన ఇమిటేట్ చేస్తున్నాడు? వశిష్ఠుడు చేసే సాధనని చేసి ఇమిటేట్ చేస్తున్నాడు. అందుకనే మేనకను పంపించాల్సి వచ్చింది. నీ లెవెల్ తెలుసుకోరా నాయన, నువ్వు బ్రహ్మర్షి అవుతున్నావు. పడ్డగానే మళ్ళీ తెలుసుకున్నాడు, అవును నా లెవెల్ అది కాదు, నేను రాగద్వేషాలతో సాధన చేస్తున్నాను. అందుకనే సాధన అనేది మొదలు పెడితే మీరనేది ఏమిటో మీకు అర్థమవుతుంది. అప్పుడు వరకు మనం జీవితంలో ఆహార భయనిద్ర మైదునాలనే పశువులు చేస్తున్నట్టు ఈటింగు, మేటింగు, స్లీపింగు, డిఫెండింగు ఈ 4 చేస్తూ బ్రతుకుతామంటే, ఆహార భయనిద్ర మైదునాలు చేయడానికి కాదు శరీరం. నీ యొక్క మానసిక పరిస్థితి ఏమిటి, నీ శారీరక పరిస్థితి ఏమిటి, దానికి నువ్వు మోక్షానికి ఎలాంటి ఒక సాధన చెయ్యాలో తెలుసుకొని ఆ సాధన మొదలుపెట్టినప్పుడు అసలు భగవంత్ సాక్షాత్కారం నీకు నిజంగా జరుగుతుంది. అలాంటి ఒక సాక్షాత్కారం అనిమాండవ్య ఋషికి జరిగింది. అప్పుడు వరకు ఇక నేను క్లైమాక్స్కి వచ్చేసాను, మోక్ష సాధనలో నేను చాలా పరిపక్వం చెందాను అనుకుంటున్న తరుణంలో
ఆయనకి ఇలాంటి ఒక బాధ కలిగింది. ఎలా అయితే విశ్వామిత్రుడు మేనక చేతిలో పడిపోయి, అయ్యయ్యో! ఇంకా ఆడదాని శరీరం మీద అనురక్తి ఉన్నవాడినే నేను రజోగుణంలో సాధన చేస్తున్నానని ఎలా అయితే తనను తను రియలైజ్ అయ్యారు. సంస్కరించుకొని ముందుకు వెళ్ళాడో, అలా అనుమాండవ్య ఋషికి చెప్పాలి. నువ్వు చేస్తున్న సాధన నీ లెవెల్‌కి మించిన సాధన. అలాంటి సాధన బియాండ్ చేస్తే నీకు చేయొద్దు. మంచి జరగదు. ఈ హ్మ్. మెడిసిన్ ఓవర్‌డోస్ అవుద్ది. ఆ! ఓవర్‌డోస్ వల్ల డ్రగ్ రియాక్షన్స్ వస్తాయి అనే సంగతి చెప్పటానికి గాను యమధర్మరాజు కల్పించిన ఒక పనిష్మెంట్. పనిష్మెంట్. ఓకే. దాని తర్వాత అనిమాండవ్య ఋషి ఎంతో తపో బలమంతా ఆయనకి ఉంది. సెల్ఫ్ శప్ రియలైజ్ అయ్యారు. శపించేసరికి ఆ తపోబలం తగ్గింది. దాని తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చాడు. ఆయన మళ్ళీ ఆ పరమాత్మనందు దృష్టి పెట్టి, మళ్ళీ సాధన మొదలుపెట్టి, తన సాధనలో జరుగుతున్న తప్పులన్నీ తెలుసుకొని, తను మళ్ళీ ఒక మోక్ష సాధన చేసి తర్వాత జన్మరాహిత్యం పొందినట్టుగా మనకు వేరే పురాణాలు చెప్తున్నాయి గానీ, మహాభారతాంతర్గతంలో ఆయన శపించాడని మాత్రమే చెప్తుంది. అందుకే మీకు ఆ ఎక్స్‌టెన్షన్ ఇచ్చా. మీ అందరికీ ఆ డౌట్ ఉంటది అతనెందుకు చెప్పాడని. హ్మ్. సో, అక్కడ ఎవ్వరు ఒక యతి, ఒక సన్యాసి, ఒక ఋషి వీళ్ళు ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించే ఒక రైటు యమధర్మరాజుకి లేదు. యమధర్మరాజు కేవలం ఒక ఒక మనిషి. హ్మ్. వాడు తపోసాధన చెయ్యని మనిషి. కేవలం లౌకికంగా బ్రతికే మనిషి. వీళ్లకు మాత్రమే అంటే వర్ణాశ్రమ ధర్మములలో ఆ ఆశ్రమ ధర్మాలను నిర్వర్తిస్తున్న వాళ్ళకి శిక్షలు వేస్తాడు తప్ప, జ్ఞాన సాధనలో పరిపక్వించిన యతులు అందుకనే త్రిదండి, ఏకదండి, కాషాయం కట్టుకున్న సన్యాసులు చాలా చాలా రిజర్వ్డ్‌గా చాలా ఆచితూచి మాట్లాడాలి. ఎన్నో రకాల విషయాలను పరిపరి కోణాల్లో చూస్తూ ప్రవర్తించాలి. అలాంటి ఒక వ్యక్తి గాని తప్పు చేస్తే హైవేలో ఒక 150 కిలోమీటర్స్ మీద యాక్సిడెంట్ అయినట్టే. అంటే నార్మల్ వ్యక్తి తప్పు చేస్తే గల్లీలో ఒక చిన్న 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ వెళ్లి దేనన్నా గుద్దితే పెద్దగా ఉండవు. పెద్దగా బాధలుండవు. కాళ్ళో చేతులో ఇరిగి మళ్ళీ కట్లు కట్టించుకుంటే తగ్గుతాయి. యతి అయ్యి దండం చేతిలో పట్టుకున్న తర్వాత గానీ తప్పు చేస్తే ఒక హైవే యాక్సిడెంటే ఇక 100% డెత్ కన్ఫర్మ్. కన్ఫర్మ్. సో, అలాగా అనిమాండవ్య ఋషిని సంస్కరించడానికి గాను యముడు అలాంటి ఒక శిక్షని వేశాడు. ఇంద్రుడు, బ్రహ్మ, నారాయణుడు చెప్పారు మేము చూసుకుంటాం. నువ్వు నోరు తెరిచి నువ్వు చెప్పాల్సిన అవసరంలా. హుహు. అనిమాండవ్యుడొచ్చినప్పుడు నాకెందుకలా శిక్ష వేశావంటే, కేవలం నువ్వు ఆ తూనీగలతో నువ్వు అటు ఇటు చేశావు కాబట్టి నువ్వు వేయటం అనేది చాలు. ఎందుకంటే ఒక మనిషి తన సాధన చేస్తూ లోపలికి వెళితే సమస్త దేవతా సన్నిధి లోపల నుంచి అతన్ని గైడ్ చేస్తది. ఓకే. అహంకారము లేని వాడికైతేనే అలా గైడ్ చేస్తది. హ్మ్. అందులో యతులకు అహంకారము అనేది వాళ్ళ దరి చేరకూడదు వాళ్ళు. హ్మ్. అందుకనే ఈ ఆశ్రమంలో ఉన్న యతులందరూ ఇవాళ మీరు సమాజంలో చూస్తున్న వాళ్ళు, ఇవాళంటే వాళ్ళు పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతూ, పెద్ద పెద్ద ఇంద్రభవనాల్లో ఉంటుంటే మీరందరూ ఆశ్చర్యపోతున్నారు గానీ, అసలు టెక్నికల్లీ వాళ్ళందరూ భిక్ష సన్యాసులు. ఒక చెట్టు కింద 3 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఏ వ్యక్తి పట్ల వాళ్ళకి అనురాగ ఆప్యాయతలు ఉండకూడదు. ఒక హ్మ్. అంబానీ వాళ్ళ ముందుకు వచ్చినా, ఒక గల్లీలో అడుక్కు తినేవాడు వాళ్ళ ముందుకొచ్చినా, ఇద్దరిని వాళ్ళు ఒకే రకంగా చూడాలి. న్యూట్రల్‌గా బిహేవ్ న్యూట్రల్‌గా చేయాలి. ఉండాలి. ఆ మానసిక పరిస్థితుల్లో ఉండాలి. అందుకనే వాళ్ళని భిక్ష సన్యాసులు అంటారు వాళ్ళని. వాళ్ళు కేవలం ఏమిటంటే, వాళ్ళు అగ్నిని త్యజిస్తారు కాబట్టి, వాళ్ళు ఇంటింటా తిరిగి, వాళ్ళు ఆ భిక్ష పాత్రలో మనము తిన్న పాపమును తిని, దాన్ని జీర్ణించుకునే శక్తి కేవలం యతులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం చూస్తున్న యతులందరూ కూడా వాళ్ళు ది మోస్ట్ కాస్ట్‌లియెస్ట్ యతులనమాట వాళ్ళంతా. సో, పూర్వం అలాంటి యతులు ఉండేవాళ్ళు గాదు. పూర్వమే గాదు. హ్మ్. ఇవాళ నుంచి 30, 40 సంవత్సరాలు వెనక్కెళ్ళినా అలాంటి యతులుండరు. మీరెప్పుడైనా హరిద్వారు, రిషికేశు, కాశీ లాంటి ప్లేసులకెళ్తే ఎందరో సన్యాసులు, ఎందరో దండ సన్యాసులు ఆ హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాటు, ఆ ప్రయాగ, ఆహ్, హరికిపూడి, హరిద్వార్, రిషికేశ్‌లో ఎందరో కనపడతారు మీకు. అంటే యతి అనేవాడు వాడిని వాడు సంస్కరించుకోవటం కోసం, వాడి యోగ సాధన, తపో సాధన, మోక్ష సాధన కోసం యతి అవుతాడు. వచ్చిన వాళ్లకు హెల్ప్ చేస్తాడు. అలాంటి మాండవ్య ఋషి ఆ రోజు ఆయన సాధనా లోపంలో ఆయన ఉండటం వల్ల యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్తే, ఆ యమధర్మరాజు కేవలం ఆ తూనీగల కథని మాత్రమే చెప్తే, దానిని
ఆయన జీర్ణించుకోలేక హ్మ్. ఇప్పటికీ నాకిలాంటి ఒక కష్టం వచ్చింది అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. ఇంతమంది ఉసురు తీసేవాడు, ఇంతమందికి వాళ్ళ పాపపుణ్యములు లెక్కించే ఆ యమధర్మరాజు ఎందుకు తప్పు చేస్తాడని ఆయన ఆలోచించకుండా ఇచ్చిన శాపానికి గాను ఆయన పుణ్యఫలం తగ్గి, ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ అహంకారంతో వీడి ఆ అనిమాండవ్యుడు మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ తపోసాధన చేసి మోక్షం పొందాడు. దానికి యమధర్మరాజు విదురుడుగా ఇప్పుడు మహాభారతాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి విదురుడు యొక్క జన్మ జరిగింది. దీని వెనకాల ఇంత కథ ఉంది. అందుకనే అంత గొప్ప ఒక దాసి యొక్క గర్భాన ఆ విదురుడు పుట్టాడు. ఇక వెళ్ళిపోతూ వేదవ్యాసుల వారు సత్యవతికి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి తన తల్లికి, అమ్మా, ఈ వంశం నిర్వంశమవుతుంది కాబట్టి నేను వచ్చి నా తేజస్సుని ఇచ్చి మీ కోడళ్ళని కాక మీ దాసులను కూడా అనుగ్రహించాను. కాబట్టి మీకు 3 పుడతారు. అందులో 3వ వాడు విదురుడు మాత్రం చాలా యోగి పుంగవుడయ్యి, అందుకునే ఆ విదురుడు మహాభారతం మొత్తం మీరు విన్నారు. ఎన్నిసార్లు ధృతరాష్ట్రుడు పక్కన కూర్చొని వార్నింగ్ శంఖం చేస్తూ. ఊదిన శంఖం ఊదుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు ఆయన. తప్పు అందుకనే చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు తప్పు అని. చేస్తున్నామని చెప్తూనే ఉన్నాడు. అలాంటిదే కాక ఆ విదురుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఎంతో ప్రియకరమైన వ్యక్తి. హ్మ్. అందుకనే చివరాఖరి దశలో ఆ విదురుడు ఆయన ఈ కుంతి, దాని తర్వాత ఈ ధృతరాష్ట్రులతో పాటు వెళ్ళిపోయినప్పుడు ఆయన, నేను చెప్పాను మీకు, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ధర్మరాజులో అంతర్ధానం అయిపోయాడు ఆయన. అవును. ధర్మరాజులోకి వచ్చేసాడు పునః. సో హ్మ్. ఇప్పుడు ఆ యముడు విదురుడుగా వస్తున్నాడు. అదే యముడు ఈ తర్వాత పాండురాజుకి ధర్మరాజుగా కూడా పుడతాడనమాట. ధర్మప్రభు ఆయన. వెళ్ళిపోతూ సత్యవతికి సాష్టాంగ నమస్కారం చేసిన వ్యాసుడు చెప్పాడు, హ్మ్. జాత్యాంధుడు ఒకడు పుడతాడు. చాలా అందం కలిగిన వాడు, అందమైన వాడు, చాలా మిల్క్ వైట్ లాగా ఉండే ఒక వ్యక్తి పాండురాజు పుడతాడు. హ్మ్. దాని తర్వాత ఈ విదురుడు మహాజ్ఞాని పుడతాడు. 3. ఇక నాకు సెలవు అని వెళ్ళిపోయాడు. ఇక తర్వాత ఒక 9 మాసాలకు అంబాలిక యందు ధృతరాష్ట్రుడు పుట్టాడు, జాత్యాంధుడే. దాని తర్వాత మరికొన్ని నెలల వ్యవధిలో అంబికకు పాండురాజు పుట్టాడు శ్వేతవర్ణంలో. దాని తర్వాత దాసికి విదురుడు పుట్టాడు. 3 బయటికి వచ్చారు. 3ని తీర్చిదిద్దాడు సాక్షాత్తు భీష్ముడే. అదే కాక వీళ్ళకి సంస్కారములు జరపడానికి ఇప్పుడు కృపాచార్యుల్ని తీసుకొని వచ్చాడు. హ్మ్. గురు అది. గురు ఇది మళ్ళీ నేను తర్వాత ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు కృపాచార్యులు ఎలా వచ్చారు, కృప ఎలా వచ్చిందో నేను అదొక కథ, అది చెప్తాను. సో కృపాచార్యుల్ని తీసుకొని వచ్చి వాళ్లకు రాజపురోహితులుగా ఉంచి మనిషికి జరగాల్సిన అన్ని సంస్కారాలు, అంటే ఒక్కొక్క సంస్కారం జరుగుతుంటేనే సంస్కరింపబడ్డ వ్యక్తి ముందుకు వెళుతుంటాడు. కాబట్టి ఆ సంస్కారములన్నీ చేసి రాజపురోహితుడుగా అన్ని నీతి శాస్త్రములు చెప్పేటట్టుగా కృపాచార్యుల్ని నియమించాడు వీళ్ళకి. ఇక అస్త్రశస్త్రములన్నీ కూడా భీష్మాచార్యుడే నేర్పించాడు. ఇక మిగతా చిన్న చితకా విషయాలు ఎలాంటివన్నా ఉంటే అప్పుడప్పుడు వేదవ్యాసుల వారిని పిలిచి, అంటే చెప్పాను కదా గతంలో, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వేదవ్యాసుల వారు వచ్చేస్తుంటారు మహాభారతంలో అని. ఎప్పుడైనా ఏదైనా ముఖ్యమైన విషయాలు, ఉపనయనాది సంస్కారములు జరిగినప్పుడు వేదవ్యాసుల వారిని కూడా పిలిచి వాళ్ళ చేత ఆశీర్వదించే ప్రయత్నం చేశాడు. సో ఇక తండ్రి లేని పిల్లలను భీష్ముడే తండ్రి పాత్రలో పెంచి పోషించాడని ఖచ్చితంగా మహాభారతం చెప్తుంది. అంటే భీష్ముడి యొక్క జన్మ చూడండి. తండ్రి కోసం శబదం పట్టిన వాడు తండ్రి పోయిన తర్వాత తన తమ్ముళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత తమ్ముళ్ళు కూడా చనిపోయిన తర్వాత ఆ తమ్ముడు పిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేస్తున్నాడు వాళ్ళని, ఈ 3ని. అలాంటి వాళ్ళని మొత్తం అన్ని రకాలుగా తీర్చిదిద్ది ప్రయోజకుల్ని చేసి పెద్దవాళ్ళని చేశాడు. పెద్దవాళ్ళైన తర్వాత ధృతరాష్ట్రుడు, అతను జాత్యాంధుడు, పుటకతో గుడ్డివాడు, కానీ ఆయన ఎంతగానో బలమున్న వ్యక్తి. ఆ కళ్ళు మూసుకున్న వ్యక్తి ఆయన వయసులో ఉన్నప్పుడు తన పిడికిలతో గుద్దితే రాజ అంతఃపురాల్లో ఉన్న పెద్ద పెద్ద స్తంభాలు కూడా పగిలిపోయి ఆయన కరెక్ట్గా ఎవరినన్నా గుద్దితే వాడు చచ్చిపోయేవాడంట. అంత పవర్ఫుల్ 1000 ఏనుగుల బలం గల ఒక జాత్యంధుడు, ఒక గుడ్డివాడు పుట్టాడు. అందుకనే ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ మీకు గుర్తురాగానే ఓన్లీ గుడ్డివాడు ముసలివాళ్ళలాగా కనబడతాడు, కానీ ఆ సన్నటి క్యారెక్టర్ చూపిస్తారు మనకి.
మహాభారతంలో కూడా ఏదో ఒక రోగిష్టి వాళ్ళలాగా కళ్ళ గంతలు కట్టుకొని ఆయన బాహువులు, ఆయన భుజాలన్నీ కూడా చూస్తే ఒక పెద్ద హల్క్‌లా ఉంటాడు ధృతరాష్ట్రుడు. యంగ్ ధృతరాష్ట్రుడు. ఆయన హ్మ్. కళ్ళు మాత్రమే లేవు కానీ ఆయన అన్ని రకాల ట్రైనింగులు ఇచ్చాడు భీష్ముడు. ఆయన హ్మ్. గుడ్డివాడిగా అస్త్ర శస్త్రాలు నేర్చుకోగలడు. వేదాంగాలు నేర్పించాడు ఆయనకి. ఆయన గుడ్డివాడే అయినా యుద్ధాలు చేయగలిగినంత నేర్పరిగా భీష్ముడు తీర్చిదిద్దాడు. తీర్చిదిద్దారు. ఇక పాండురాజు. ఒక లవర్ బాయ్ ఆ కింగ్‌డమ్‌కి. హ్మ్. ఎవరు చూసినా ఏంటి ఇంత క్యూట్‌గా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. పాండు రోగం పాండురాజుకు లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను. హ్మ్. పాండురాజు అనే పేరు ఆయనకి పెట్టిన పేరు తప్ప తెలుగులో దానికి పాండురోగం ఎక్కడా అన్వయం హ్మ్. కాలేదు. ఆయన శ్వేతవర్ణంలో పూర్తిగా తెలుపుగా ఉంటాడు. అందుకనే ఆయన పుట్టిన అర్జునుడు కూడా పూర్తిగా తెలుపుగా ఉంటాడు. అర్జునుడు చాలా మిల్క్ వైట్. మిల్క్ వైట్ పర్సన్. హ్మ్. పాండురాజు అలాగే బాగా తెల్లగా ఉన్న వ్యక్తి. హ్మ్. ఆయనైతే ఇంకా ఆయన శౌర్యానికి తిరుగులేదు. ఇక పాండురాజుని చూసి భీష్ముడు ఎంతగానో మురిసిపోయేవాడు. ఎందుకంటే పాండురాజు చాలా గుణసంపన్నుడు. ఎందుకంటే జాత్యంధుడు తనకు అన్నని తెలిసి కూడా ఎటువంటి మాశ్చర్యము లేకుండా తమ్ముడు ఎలా ఉండేవాడంటే ఎప్పుడు లక్ష్మణుడు ఎలా అయితే రామచంద్రుడి పక్కన చేతులు కట్టుకొని నిలబడిపోయేవాడో అలాగా పాండురాజు ఆ ధృతరాష్ట్రుడి పక్కన నిలబడిపోయేవాడు. అందుకు భీష్ముడికి ఇంకొక ప్లస్ పాయింట్ కలిసొచ్చింది ఏంటంటే, ఒక జాత్యాంధుడిని జనరల్లీ మీరందరూ గూడా తాత్వికంగా అర్థం జేసుకోవాలి. రాజు కంప్లీట్‌లీ ఫంక్షనల్‌గా ఉండాలి. ఒక గుడ్డివాడు, ఒక అవిటివాడు, మధ్యలో జెప్పాను చర్మరోగగ్రస్తుడు, ఇలాంటి వాళ్ళు కూడా రాజుగా పనికిరారు వాళ్ళు. రాజుగాను పనికిరారు, సన్యాసులుగా గూడా పనికిరారు యాక్చువల్లీ. ఒక జాత్యాంధుడు గూడా సన్యాసి కాలేడెప్పటికి. అంటే అంగవైకల్యంతో ఉన్నవాడు, వాడు స్వస్వాదన చేసుకొని వాడిని వాడు తరింపగలడే గాని, వాడి వల్ల నలుగురకు ఉపకారం చెయ్యలేడు. కాబట్టి జనరల్లీ ఇలా గుడ్డివాడిని ఒక చక్రవర్తిగా, ఒక రాజుగా, ఒక సింహాసనం మీద జనరల్లీ కూర్చోబెట్టరు. అందులోనూ వాడి తర్వాత పుట్టిన పాండురాజు, హమ్మయ్య! చాలా మంచి పని జరిగింది. మా అన్న గుడ్డోడు కాబట్టి, ఇక మొత్తం రాజ్యమంతా నాదే, ఈ ప్రాపర్టీ మొత్తం నాదే అని ఎప్పుడు అడ్వాంటేజ్ పాండురాజు అనుకోల. తీసుకుంటారు. హ్మ్. అసలు తన అన్నకు అంగవైకల్యం అనేది గుర్తు రానివ్వకుండా 24 గంటలు అన్న పక్కనే కూర్చొని, అన్న చేతులను తన చేతుల్లో పెట్టుకొని, "అన్నా నీకేం కావాలని" అడిగి అదెళ్లి చేసుకొచ్చేవాడు. అంటే ఒక లక్ష్మణుడు రాముడికి ఎలాగున్నాడో, అలా పాండురాజు ధృతరాష్ట్రుడికి అలా ఉండిపోయాడు. అది చూసి భీష్ముడు ఎంతగానో ఆనందపడ్డాడు. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి అన్యోన్యమైన అన్నాదమ్ములు రాజ్యంరా ఇది. పాండురాజుకు అసలు రాజ్యం మీద ఇంత కూడా నాదైతేనేమిటి, మా అన్నదైతేనేమిటి, ఇది మనది అనుకున్నారు వాళ్ళు. అందుకు ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి రాజ పట్టాభిషేకం చేస్తే ఇతనెంతగానో ఆనందించాడు పాండురాజు. తనకి చేస్తున్నట్టుగా భావించి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనకు చేస్తున్నట్టుగా భావించి అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంత నిష్కల్మషంగా ఉన్నాడు పాండురాజు. అది చూసిన ఈ భీష్ముడు కూడా ఇలాంటి అన్యోన్యత గాని చూస్తే జనాలలో పరివర్తన ఉంటుంది. ఒక రాజుని చూసి యథా రాజా తథా ప్రజ. రాజు యొక్క గుణగణాలను చూసి ప్రజలు ఫాలో అవుతారు. కాబట్టి ఆ పోస్ట్‌లో ఉన్నవాళ్ళు చాలా హుందాగా ఉండాలి. హ్మ్. అలాంటిది ధృతరాష్ట్రుడు కూడా ఆ టైములో పిల్లలు లేని కాలంలో పాండురాజు పట్ల చాలా ప్రేమగానే వ్యవహరించేవాడు ధృతరాష్ట్రుడు గూడా. ఇంకా పాండురాజుకు ఎక్కడ లేని సానుభూతి ధృతరాష్ట్రుడు. అందుకనే ఎక్కడైనా ఒక మీటింగ్ జరిగిందంటే, ఏదో నా గుడ్డి అన్న వచ్చే వరకు ఎవడు వెయిట్ చేస్తాడులే అని కాకుండా, ఎంతమంది సామంతరాజులొచ్చినా, "పొయ్యి మా అన్నగారిని కలిసి నా దగ్గరికి రండి." ఏదైనా ఒక మీటింగ్ జరిగితే, అన్నగారొచ్చే వరకు అందరూ వెయిట్ చేయటం. అన్నగారి మాటే నా మాట అంటాం. "అన్నా నీకేం గావాలని" అడగటం. ఇలాంటి వ్యవహారములు చేసి అలా లక్ష్మణుడిలాగా నిలబడిపోయాడు ఈ పాండురాజు. అలాంటి తరుణంలో ఇక ఒక్కసారిగా ప్రయోజకుడైన పాండురాజు నలుదిక్కులు తిరిగి ఎన్నో అశ్వమేధ యాగాలు చేసి రాజ్యము బంగారము తీసుకొని వచ్చి ధృతరాష్ట్రుడి యొక్క కాళ్ళ దగ్గర పెట్టాలా నించున్నాడు. అన్నా ఎవరు మనకు ఎగెన్స్ట్‌గా ఉన్నది ఎవరు? తూర్పు వాళ్ళున్నారా? పడమవ వాళ్ళున్నారా? ఉత్తరం వాళ్ళున్నారా? ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ఒక రాజు దర్బార్‌లో రాజదండనం చేతిలో పెట్టుకొని ధృతరాష్ట్రుడు కూర్చుంటే ఎవరన్నా ఒకళ్ళు వచ్చి క్రూర మృగాల చేత ఆవులు బాధింపబడుతున్నాయన్నా, దొంగలు పడ్డి మమ్మల్ని నాశనం చేస్తారనన్నా,
ఈ కుటుంబ కలహాల వల్ల మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పినా అన్న కను సైగ పడటంతో ఆ గుడ్డివాడి యొక్క ముఖం పాండురాజు వైపు తిరిగితే పాండురాజు లేచి ఆ ధర్మ కార్యక్రమానికి వెళ్ళిపోయేవాడంట. అలాగా అదంతా చూసిన భీష్ముడు, అమ్మా ఎంత మంచివాళ్ళు పుట్టారు, వీళ్ళ తల్లులు వేరైనా ఎటువంటి కల్మషం లేకుండా సొంత అన్నదమ్ముల్లాగా ఉండిపోయారు. ఇక మూడవ వాడైన విదురుడు ఎప్పుడు పాండురాజుకి, ఎప్పటికీ ధృతరాష్ట్రుడికి ఇంకా ధర్మ సందేహాలు చెప్పటం, తీర్చటం, ఏమైనా అవసరాలు వస్తే నిలబడి చేయటం, మొత్తం ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు విదురుడు. ఆ మాటికొస్తే విదురుడికి అఫీషియల్ ప్రైమ్ మినిస్ట్రీ ఉంది. అంటే రాజుకి ప్రధాన సలహాదారుడు విదురుడే, చక్రవర్తికి ప్రధాన సలహాదారుడు విదురుడే. మహారాజు కింద ధృతరాష్ట్రుడున్నాడు. పాండురాజు ఏ పొజిషన్ లేకపోయినా ఈ రాజ్యం నాది అనే నిస్వార్థ భావనతో నిలబడ్డాడు. అందుకనే పాండురాజు గుణాలే ధర్మరాజులో వచ్చాయి, పాండురాజు గుణాలే పాండవుల పిల్లల్లో వచ్చాయి. ఇది పాండురాజు యొక్క వైభవం. ఇలా జరుగుతూ అశ్వమేధ యాగాలు చేస్తూ, ఎన్నో దండయాత్రలు చేస్తూ, ఎంతో రాజ్యాలను గెలుచుకొని, బంగారాన్ని గెలుచుకొని తీసుకొని వచ్చి ఆ ధృతరాష్ట్రుడి దగ్గర పెట్టి అలసి సొలసిపోయిన పాండురాజు ఒకానొక సందర్భంలో తన అన్న దగ్గరకు వచ్చి, విదురుడు, ధృతరాష్ట్రుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు అందరూ ఉండగా ఇప్పుడు వచ్చి నేను కొంతకాలం పాటు నేను ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు. దానికి కూడా వీళ్ళందరూ కూడా సరే అన్నారు. సరే అంటూ ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేద్దాం అని చెప్పి, ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారో, బాధ్యత వచ్చిందో వాళ్లకు, అన్నీ బాగానే జరుగుతున్నాయిగా. ఇక్కడ ధృతరాష్ట్రుడు బాగానే కూర్చున్నాడు, విదురుడు వీళ్ళకి సహాయం చేస్తున్నాడు, పాండురాజు కూడా అన్ని చోట్లకి వెళ్ళి గెలుచుకొని వస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేద్దామని పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి ఇప్పుడు జాత్యాంధుడు ఎవరు పిల్లనిస్తారు జాత్యాంధుడికి, అందులోనూ క్షత్రియుడు కాబట్టి ఆయనకి ముందు నుంచి ఒక భయం ఏమిటంటే, ఎప్పటికెప్పుడు పిల్లలు యంగ్గా చచ్చిపోయి వాళ్ళ భార్యలు విధవలైపోయి ఈ సామ్రాజ్యం ముందుకు వెళ్ళటమే కష్టమైపోతుంది. అలాంటి పరిస్థితి మళ్ళీ రెండో తరంలో వస్తుందేమో అని భయపడ్డాడు భీష్ముడు. ఇప్పుడేం చేశాడంటే, అప్పుడు సుబల అని గాంధార దేశపు రాజు, అంటే ఆ గాంధార దేశం అనేది ఇప్పుడున్న పాకిస్తాన్, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రొవిన్స్. ఆ పాకిస్తాన్ వచ్చేసి సింధు, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కూడా గాంధార అంటే ఇప్పుడు కాందహార్. ఇక ఆ పైన ఉజ్బెకిస్తాన్, తుర్మెకిస్తాన్ ఇవన్నీ ఉండేవేమో. వాళ్ళకి ఒక చాలా అందగత్తైన ఒక కూతురుంది, ఆమె గాంధారి, గాంధార రాజ్యపు ప్రధాన యువరాణి గాంధారి, ప్రిన్సెస్. ఆమెకి ఒక వరం ఉంది. ఆమెకి పూర్వం ఆమె ఒక చిన్నతనంలో ఆమె శివుడికి గొప్ప తపస్సు చేస్తే శివుడు మెచ్చి ఏం కావాలని అడిగితే, నాకు 101 సంతానం కావాలని శివుడిని అడిగింది. ఒకటి జాత్యాంధుడు, ఇంటికి పెద్దవాడు, అతను పెళ్లి చెయ్యాలి. కాబట్టి ఎవరితో ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నప్పుడు ఆయనకి గాంధార రాజు కూతురికి 101 మంది పిల్లలు పుడతారని గ్యారంటీ ఉంది. కాబట్టి ఈమెని కోడలుగా తీసుకొని వస్తే ఖచ్చితంగా నా కురువంశం నిలబడుతుంది అనుకున్నాడు. ఒక లేఖ రాశాడు. దాని తర్వాత ఆ సుబలుడు మా దగ్గరికి వచ్చి మాట్లాడమన్నాడు. భీష్ముడే స్వయంగా వెళ్ళాడు, మాట్లాడాడు. సుబలుడు పెళ్లికి అంగీకారం కూడా చేశాడు. ఆ సుబలుడు ఈ పెళ్ళి ఒప్పుకుంటున్నప్పుడు ఆయన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఇదేమిటి సుబల, ఇంత అందగత్తైన కూతురు, అందులోనూ ఈ 101 మందిని జన్మనివ్వాల్సిన నువ్వు ఎలా ఒప్పుకున్నావు ధృతరాష్ట్రుడికి నీ కూతురుని ఇవ్వటానికి? అంటే ధృతరాష్ట్రుడు చూడటానికి ఏం పెద్ద కురూపేం కాదు, కాకపోతే ఆయన జాత్యాంధుడు, ఆయనకి కళ్ళు లేవు. కానీ అది చాలా పెద్ద విషయం. అయినా సరే ఇచ్చాడు. మరి ఆయన ఎందుకు ఇచ్చాడనేది ఆయనకే తెలియాలి, ఎందుకు వాళ్ళ కూతురుని ఇచ్చాడు. ప్లస్ కురు సామ్రాజ్యం అనేది అంత చిన్న సామ్రాజ్యం కూడా కాదు. అంటే ఇప్పటి రోజుల్లో వాళ్ళే ఒక గొప్ప అదానీలు, అంబానీలు లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క ఆస్తి, వాళ్ళ యొక్క వైభవానికి టెంప్ట్ అయి సుబలుడు గాంధారిని ఇచ్చాడా అంటే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇచ్చాడు. ఇవ్వటమే కాక ఆయన యొక్క 10 కూతుర్లని కూడా ఇచ్చేశాడు. కేసీ గారు, ఒక డౌట్ ఉంది. సీరియల్స్లో గాంధారానికి ఒక్కరితే కూతురని చూపిస్తారు కదా, మరేమో మీరు 10 మంది అని చెప్తున్నారు. అంటే ధృతరాష్ట్రుడికి ఒకటే భార్య అని మీరు అనుకున్నారు. అవును.
మరి నేను మహాభారతం చెప్తున్నప్పుడు యూయొచ్చు అని ఇంకొక కొడుకున్నాడని చెప్పాను కదా! అవును. దాన్ని బట్టి దాసి మీకేమర్థమైంది? పుత్రుడని మా భావన. దాసీపుత్రుడా? ఆ! కాదు. ఆయన భార్యకు పుట్టినవాడే. ఓకే. సో, వాళ్ళలో కొందరిని ఆయన ఉంచుకున్నవాడేమో మరి అది తెలీదు నాకు. సో, ఆయనకి ఒక వైశ్య స్త్రీ యందు పుట్టినవాడు యూయొచ్చు. హ్మ్. అసలు మీకు తెలియని ఇంకో పాయింట్ ఏంటంటే, గాంధారితో పాటు ఆవిడ యొక్క 10 మంది చెల్లెళ్ళు కూడా ధృతరాష్ట్రుడినే పెళ్లి చేసుకున్నారు. పాయింట్ నంబర్ 1. ఓకే. సో, ఎంటైర్ ఈ గాంధార రాజ్యంలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాచ్ దిగిపోయింది ఇప్పుడు కురుక్షేత్రంలో. ఈ హస్తినాపూర్‌లో హ్మ్. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ బెటాలియన్ మొత్తం బెటాలియన్ అంతా దిగింది. దిగింది. సో, అందులో అందరికంటే పెద్ద ఆవిడ గాంధారి కాబట్టి ఆమె ముఖ్య స్త్రీ. అంటే ముఖ్యమైన మెయిన్ వైస్. రాణి. ఓకే. ఒక పట్టపు రాణి, ముఖ్యమైన రాణిగా ఆముంది. ఆమె ఎప్పుడైతే ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకుందో, హ్మ్. ఇమ్మీడియేట్‌లీ ఏ రాజుకైతే ఏమీ చూడలేడో, ఆ! ఏ రాజుకైతే ఈ ప్రపంచం కనబడదో, అలాంటి ఒక ప్రపంచం నాకు గూడా అక్కర్లేదని ఆమె గంతలు కట్టేసుకుంది. పెళ్ళైన మరుక్షణం గంతలు కట్టుకుంది. హ్మ్. సో, అట్లా హైలైట్ అయిందనమాట. అట్లా ఆవిడ బాగా హైలైట్ అయింది. ఓకే. కానీ ఆవిడతో పాటు ఆవిడ 10 మంది చెల్లెళ్ళు కూడా ఆమెతో కలిసి వచ్చారు. ఆమెతో కలిసి వచ్చారు. ఈ ధృతరాష్ట్రుడిని చేసుకున్నారు. అక్కడతో భీష్ముడు ఆగాడా? ఆగలా. ఆయనకి మళ్ళీ డౌటు. ఆయనకి ఎప్పటికెప్పటికి ఒక డౌట్ ఏంటంటే, ఒకటి ఆయన పిల్లల్ని కనలా. అవును. ఓకే. వాళ్ళ తల్లిగారి ద్వారా ఈ విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు పుట్టారు. వాళ్ళు చచ్చిపోయారు. మళ్ళీ వాళ్ళ భార్యలకు, పిల్లలకి చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి మాత్రం కురు సామ్రాజ్యంలో తట్టల కింద పిల్లలుంటే ఇక అంటే ఆయన 10 తరాలు చూడడు కదా ఇక ఆయన. హ్మ్. పగడ్బందీగా ప్లాన్ పగడ్బందీగా చేసుకుంటున్నారు. ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు చూడగలిగిన తరం ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు ఒక్క ఇదొక్కటే. తరం చూస్తాడు. హ్మ్. లేకపోతే మహా అయితే ఆ అభిమన్యుడు లాంటిది నెక్స్ట్ ఒక్క తరం చూస్తాడు ఆయన. ఇక ఆయన హ్మ్. పెద్దోడు అయిపోతున్నాడు. అవును. కాబట్టి ఇప్పుడు ఈ కురు సామ్రాజ్య బాధ్యతని చేతిలో తీసుకున్నాం కదా! రిస్క్ అనేది ఉండకూడదు. ఒకవేళ గాంధారి గంతలు కట్టేసుకుంది. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా కంటారు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా కంటారు. కానీ ఆమెకి రుద్రానుగ్రహం ఉంది. ఉంది. కాబట్టి 100% కనొచ్చు. హ్మ్. ఒకవేళ కనలేని పరిస్థితుల్లో 10 మంది. హ్మ్. ఈ 10 మందితో ఆగాడా అంటే మళ్ళీ వెళ్ళి భీష్ముడే ఇంకొక 100 మందిని తీసుకొనొచ్చి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేశాడు. ఓహో! ధృతరాష్ట్రుడికి టోటల్ సంఖ్య 111 సంఖ్య ధృతరాష్ట్రుడికి. ఈ గుడ్డివాడు చాలా గొప్పవాడు. 111 మంది అదే. భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. అంటే ఇతను పెద్దవాడికి పుట్టిన వాళ్ళే రాజ్యంలో నెక్స్ట్ తరం వాళ్ళు రావచ్చు. హ్మ్. కాబట్టి అగాల రిస్క్ అనేదే తీసుకోవాలని అనుకోలా ఈ ధృతరాష్ట్రుడితో. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కాకపోతే ఎవరో ఒకళ్ళు, ఒకళ్ళు ఒకళ్ళు. కాకపోతే ఒకళ్ళు. ఇక 90 కింద పిల్లలు ఉండాలి. హ్మ్. ఎందుకంటే వాళ్లకు పుట్టిన వాళ్ళకి లేకపోతే ఎవరు ఓకే. ఇప్పుడు గాంధారికి పుట్టిన 110 మందికి వాళ్ళకి లేకపోతే నెక్స్ట్ తరం నిలబడదు. ఈ తరం నిలుస్తుంది. సో, ఫార్వర్డెడ్‌గా ఆలోచించాడు అంటే ఇంకా భీష్ముడు. ఆయన ఇక చేతులు కడుక్కొని వెళ్ళిపోవాలి కదా! ఎంతకాలం ఉంటాడు ఆయన మాత్రం. 3 తరాల్ని కాపాడుతూ వచ్చాడు. ఇక 4వ తరాన్ని కాపాడి ఇక ఇంకా వెళ్ళిపోదాం. ఇక వెళ్ళిపోవాలి. కురు సామ్రాజ్యం యొక్క బాధ్యత భుజస్కంధాల మీద తీసుకున్నాడు కాబట్టి ఒకవేళ గాంధారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి పిల్లలు పుట్టకపోతే పిల్లలందరూ చచ్చిపోతే అందులోనూ క్షత్రియ కులాలలో చావనేది సర్వసహజం. అవును. ఆ కులంలో పుట్టడం గొప్ప అని మీరు అనుకుంటారు. ఆ కులంలో పుట్టడం వల్ల వచ్చిన రిస్కులేంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఏదో మీరు బెంచ్ కారు, దాని తర్వాత ఒక పెద్ద బంగళా, రాజమహల్ చూడగానే అమ్మో అలాంటి బ్రతుకు మనం ఎందుకు బ్రతకూడదని అనుకుంటాం. అవును. అందుకని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మాలాంటి డబ్బున్నోళ్ళ కష్టాలు మీకేం తెలుసు? మీకేం తెలుస్తాయని. అలా రాజుల కష్టాలు వాళ్ళకే తెలుసు. హ్మ్. ఒకటి ఎంత పక్కన భోగం ఉన్నా వాడు అధర్మంగానే చేశాడంటే అయిపోయినట్టే. అయిపోతుంది. మళ్ళీ ఋషులు మునులు వాళ్ళని చెప్పిస్తారు. మళ్ళీ పెద్ద పెద్ద ఎక్కడ ఏ రాజ్యాలు. తప్పు జరగకోకుండా చూసుకుంటూ ఉండాలి. ప్రొసీడ్ అవుతూ ఉండాలి. క్షత్రియ జీవితం కత్తి మీద సామే. ఏ అటు ఉంటుంది, మూమెంట్లో ఇటు ఏం ఉంటుంది. జరుగుతుందో తెలియదు. వాళ్ళకు బోల్డ్ మంది శత్రువులు వాళ్ళ పక్కనే ఉంటారు. ఎప్పుడు అవును. అంతర్కలహాలు వస్తాయో తెలియదు. హ్మ్. ఎప్పుడు ఎవడు స్కెచ్ చేస్తాడో తెలియదు. ఎవడు భోజనం పెడతాడో తెలియదు. ఆ ఆ భోజనంలో భోజనంలో ఎవడు ఏం ఏముంటుందో. కలిపాడో తెలియదు. ఏ అమ్మాయిని ట్రాప్ వేయడానికి పంపిస్తున్నారో తెలియదు. సో ఇలాంటి లక్ష ఉంటాయి క్షత్రియుల జీవితాల్లో. అందుకనే ఎప్పుడు కూడా మనల్ని భగవంతుడు ఎక్కడ పుట్టించాడో
అక్కడ ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉండొచ్చనమాట. వీడిని, వాడిని చూసి మేము వాడెందుకు అవ్వలేదు, మేము వీడెందుకు అవ్వలేదు అని మాత్రం జనాలనుకోవద్దు. అవును. స్టాప్ కంపారిజన్. అంతే. ఏ చెట్టుకా గాలి, ఏ చెట్టుకా నీడ, నీడ. ఎవడి బాధలు ఆడుకుంటాయి. సో, అంబానీ కష్టాలు అంబానీది, ఆహ్, చిన్నవాడి కష్టాలు చిన్నవాడిది. అంతే. అందుకునే భీష్ముడు ఏమనుకున్నాడంటే, ఈసారి రిస్క్ చెయ్యను నేను. హ్మ్. 111 మందిని, మంది. మంచి సంఖ్య బాగుంది 111 చేశా. 11 నుంచి కనీసం 500 మందిని కనరా నాయన. బా! వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వాళ్ళు, ఎవడో ఒకడికి ఏదో ఒకటి పుట్టి వంశం అన్న నిలబడుతుంది. ఇక నెక్స్ట్ తరాల వాళ్ళకి డ్రామా ముందుకెళ్తూ ఉండదు. ఉంటుంది. ఇప్పుడు వంశం చిన్నగా అయిపోయింది. అవును. వంశం ఒక్కసారిగా పెద్దగా అయిపోతే ఒక పెద్దగా నదీ ప్రవాహం హ్మ్. చిన్నగా వస్తుంది. కాలువలో ఒక నుంచి. ఒక కాలువలాగా మొదలయ్యి ఓ పెద్ద గోదావరి అయినట్టు ఈయన హ్మ్. పెద్ద వంశాన్ని చేద్దాం అనుకొని 111 మందిని చేశాడు. ఇక 111 మందిని చెయ్యగానే ఇక ఇప్పుడు పాండురాజుకు కూడా పెళ్లి చేయాలి కదా. అవును. మరి చిన్నవాడికి హ్మ్. పాండురాజుకి చేయాలి, తర్వాత విదురుడికి పెళ్లి చేయాలి. ఇప్పుడు పాండురాజుని కుంతికిచ్చి పెళ్లి చేశాడు. కుంతి ఏమిటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఆమె కుంతి భోజుడు అనే ఒక రాజుకి దత్తతగా వెళ్ళింది. దత్తతగా వెళ్ళి అక్కడ ఎంతో వైభవోపేతంగా పెరిగింది ఆ కుంతి. వైభవోపేతంగా పెరగటం కాక ఆవిడకున్న లక్షణం ఏమిటి? ఇక్కడ పాపం జాత్యాంధుడు కాబట్టి ఎవరైనా పిల్లనిస్తే చాలరా బాబు అని వెళ్ళి కాందహార్ వాళ్ళని పెళ్లి చేసుకొని వచ్చాడు. హ్మ్. అవును. అంటే ఆయన అటెంప్ట్లో ఆయన చేసి ఉంటాడు. మంచి మంచి వాళ్ళకు కూడా లేఖలై రాసి ఉంటాడు. కాందహార్ వాళ్ళు ముందుకొచ్చారు పిల్లనివ్వటం. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ దిగిపోయింది హస్తినాపురంలో. హ్మ్. ఇప్పుడు పాండురాజుది అలా కాదు కదా. పాండురాజు ఒక గుణవతిని ఎతకాలి. అవును. ఎతకాలంటే ఆ రోజులలో కుంతిభోజుడి దగ్గర ఒక చిన్న పిల్ల ఉంది. హ్మ్. దూర్వాసో మహర్షి అంటే ఆయనకి చెప్పారు భీష్మాచార్యుల వారికి. దూర్వాసో మహర్షి మన రాజ్యానికి వస్తే మనందరం ప్యాంటు తడిపేసుకుంటాం. ఎవరు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అర్థం కాకుండా సమయస్ఫూర్తి కూడా కోల్పోయి బిత్తిరి చూపులు చూసుకుంటూ నించోవడం తప్ప దూర్వాసో మహర్షి దగ్గర చేసేదేం లేదు. అవును. ఇక ఆయన కన్నీరు పెక్కిందంటే అందరూ సాష్టాంగ నమస్కారం చేసి ఉండిపోతారు. స్వామి మీరు శపించకండి, మేము తట్టుకోలేమని. హ్మ్. చెప్పాను కదా, ఆయన రుద్రుడి యొక్క రుద్రు కోపమే అంశం. ఒక మనిషి ఆకారం తీసుకుంటే అది దూర్వాసో మహర్షి. హ్మ్. అలాంటి దూర్వాసో మహర్షి ఒక కుంతి 5-6 సంవత్సరాలు ఉండగా కుంతిభోజుడి దగ్గరకు వస్తే కుంతిభోజుడు ఏమనుకున్నాడంటే, అమ్మో పెద్ద పెద్ద వాళ్ళని ఎవరు నియమించినా ఏం తప్పులు చేస్తారో. చిన్నపిల్లను ముందు పెడితే 2 ప్రయోజనాలు. ఒకటి, చిన్నపిల్ల కాబట్టి దూర్వాసో మహర్షి వదిలేస్తాడు. అవును. తెలిసి తెలియక చేసినా ఏదైనా చిన్న చిన్నగా తప్పు మిస్టేక్స్, చేసినా చిన్న పాప కాబట్టి వదిలేస్తాడు. వదిలేస్తాడు. అలాంటి దూర్వాసో మహర్షి వాళ్ళ రాజ్యంలో నెల రోజులుంటే గెస్ట్ ఇన్ రిలేషన్స్ ఓకే. కుంతి. హ్మ్. ఆ చిన్న పిల్ల ఒక మరి 7 ఏళ్ళుంటాయో 10 ఏళ్ళుంటాయో 11 ఏళ్ళుంటాయో నాకు తెలియదు కానీ అసలు దూర్వాసో మహర్షికి ఆమె ఇచ్చిన ఆతిథ్యానికి దూర్వాసో మహర్షి స్పెల్ బౌండ్ అయిపోయాడు. ఓకే. అసలు ఈ చిన్నపిల్ల పొద్దున్నే ఆయన లెక్క ముందే లెగటం, ఆయన లేచిన తర్వాత ఆయనకి ఏం కావాలో అన్నీ అప్పుడే అరేంజ్ చేసేయటం, ఆయన యజ్ఞయాగాదాలు చేసుకుంటే సమిధలు ఘృత అరేంజ్ చేపించటం. అంటే ఆమె ఒక అన్నీ ఆయన వచ్చే లోపల ఆయనకి ఏమేమి కావాలో సమకూర్చేస్తుంది. ఆయన స్నానానికి వెళితే వేడి నీళ్లున్నాయా చన్నీళ్లున్నాయా అన్నీ చూసుకోవటం, ఆయనకి ఏదన్నా కావాలంటే టవల్ బయట నుంచి అని అందియటం, ఆయన ఏదన్నా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతూ ఉండేది. అలాంటి దూర్వాసో మహర్షిని నెలభరించిందాం. నెల భరించటం కాక దూర్వాసో మహర్షి నిర్ఘాంతపోయాడు. ఇట్లా కూడా ఈమెమి మనిషిరా నాయన, చిన్న పిల్ల 10-11 సంవత్సరాలు లేవు, పెద్ద పెద్దాళ్లే తప్పులు చేస్తారు, అసలు ఈ అమ్మాయిలో నాకు తప్పులే కనబడట్లేదు అన్నాడు. అని వెళ్ళిపోతూ కుంతిని దగ్గర పిలిచి ఆమె నుదుట ఇలా తలతో నిమిరి, నేను ఎంతమంది రాజుల దగ్గరికి వెళ్ళారు, నేను వస్తున్నానంటేనే సగం మంది రాజులు ప్యాంట్లు తడిపేసుకుంటారు, ఇంకో సగం మంది భయంతో తప్పులు చేసేస్తారు, అసలు నా ముందు నిలవడానికే భయమా. ఎంత అవును. నిష్కల్మషంగా ఎంత బాగా చేసావమ్మా నువ్వు అని చెప్పి ఆమెకి మంత్రాన్ని ఇచ్చి, ఒక అథర్వ వేదంలో ఉన్న మంత్రం ఇది. ఆ అథర్వణ వేదంలో ఉన్న పుత్రకామిష్టి మంత్రం. ఎప్పుడు పిల్లలు కావాలో అప్పుడు నువ్వు ఈ మంత్రోచ్చారణ చేసి నీకు కావలసిన వాళ్ళని పిలిస్తే, ఆ దేవతలని పిలిస్తే ప్రత్యక్షమయ్యి. వాళ్ళ ద్వారా నీకు పిల్లలు పుడతారు అని దూర్వాసో మహర్షి ఇచ్చాడు. ఈ కథ భీష్ముడికి చెప్పారు అక్కడున్న రాజపురోహితులు, అక్కడున్న మంత్రులంతా. అలాంటి ఒక కోడలు కావాలి, ఎందుకంటే పాండురాజులో సహనం ఉంది. తన అన్న జాత్యాంధుడైన వాడి అంగవైకల్యం వాడికి గుర్తు రాకూడదు అని అంత సాక్రిఫైజ్గా అలా అన్న పక్కన లక్ష్మణునిలాగా నిలబడిపోతే
మరి అలాంటి వాడికి కన్నింగ్ భార్య వచ్చిందనుకో, చాలా కష్టమైపోతుంది. వాడు గుడ్డోడండి, మీరెందుకండి ఇంత త్యాగం చేయటం? ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. మరి భార్యలొస్తే కుటుంబాలని వేరు చేస్తారు గదా! అలాగ వేరు చెయ్యకుండా ఉండి మళ్ళీ అన్నదమ్ములు అన్యోన్యంగా ఉండాలంటే కలిసిమెలిసి పాండురాజుకొచ్చే భార్య. భార్య గుణసంపన్నురాలై ఉండాలని భీష్ముడు అనుకొని ఇప్పుడు కుంతిభోజుడికి లెటర్ రాశాడు. ఓకే. కుంతిభోజుల గారు, నా రెండవ కొడుకైన ఈ పాండురాజు చాలా గుణసంపన్నుడు, హ్మ్. చాలా ఆజానుబాహుడు, మంచి అందగాడు, మిల్క్ వైట్‌గా ఉంటాడు. అలాంటి ఒక మిల్క్ వైట్ పర్సన్‌ని మీ మిల్క్ బ్యూటీ లాంటి కుంతికి ఇచ్చి నేను కుంతికిచ్చి. చేద్దాం అనుకున్నాను. కుంతి కూడా మహా సౌందర్యవతి కుంతి. ఆహా! అందంలో అసలు తక్కువ ఆమె ఏం కాదు కుంతి మళ్ళీ. హ్మ్. అంటే గాంధారి యొక్క అందానాన్ని వర్ణించకపోయినా కుంతి చాలా గుణ సంపన్నురాలు, బహిర్గతంగా చాలా అందగత్తె కూడా. అలా ద్రౌపది కూడా చాలా చాలా అందగత్తె. అందుకనే యజ్ఞ. కనపడ్డోళ్ళంతా ఎంత పడేవాళ్ళు, అది వేరే సంగతి. సో అంత అందం వాళ్ళది. సో ఆ కుంతిని తీసుకొని వచ్చి పాండురాజుకి వివాహం జరిపించాడు. హ్మ్. ఇక ఆ మధ్యలో జరిగిన వృత్తాంతం మీకు తెలిసిందే. ఆ దూర్వాసో మహర్షి ఇచ్చిన మంత్రాన్ని ఆవిడ ఆ ప్రయోగించింది. సూర్యోదయం నాడు ఆమె ప్రార్థిస్తే ఆమె ద్వారా కర్ణుడు పుట్టాడు. ఇది నేను ఆల్రెడీ చాలా చాలా ఎపిసోడ్లలో చెప్పాను కాబట్టి అవును. ఈ కథను మీరు అక్కడ వేసుకోవాల్సింది. అది వ్యాసుడు హ్మ్. మహాభారతంలో ఆది పర్వంలో చెప్తాడు. ఇది ఆ కథ అక్కడ వస్తుంది. కర్ణుడి జననం, ఓకే. కర్ణుడి జననాంతరం ఆమె రాజ్యానికి వెళ్ళటం, అక్కడ కుంతిభోజుడి చేతిలో ఒక లెటర్ రావటం, కురు సామ్రాజ్యం నుంచి భీష్ముడు రాయునది హ్మ్. కాబట్టి మా యొక్క రెండవ కొడుకైన పాండురాజుకి మీ పుత్రికనిచ్చి వివాహం జరుపు ప్రార్థన హ్మ్. అనగానే మీరు రావలసినదని స్వయంవరం ప్రకటించాడు. ఓకే. అదేమి ఊరికనే మీరు రండి కుంతిని మేము చేసేస్తాం అనలేదు. గాంధారిని ఇచ్చినట్టు గాంధారి తర్వాత 10 మందిని ఇచ్చేసినట్టు వాళ్ళేమి ఇవ్వలా. మేము కూడా ఒక మంచి కుటుంబమేనండి, అందులోనూ కృష్ణుడి యొక్క వృష్టి సామ్రాజ్యంలో హ్మ్. వస్తున్న కూతురు నా సొంత కూతురు కాదు, నేను దత్తత తెచ్చుకున్నాను. హ్మ్. కన్యాదానం చెయ్యటం వల్ల నాకు ఎన్నో ఫలితాలుంటాయి కాబట్టి నేను ఒక ఆడపిల్లని దానం తీసుకొని, ఆ కృష్ణుడి మేనత్త బేసికల్లీ. ఆ! సో దానం తీసుకొని నేను కన్యాదానం చేయాలనుకుంటున్నానని చెప్పి ఆ కుంతిభోజుడు ఆ భీష్ముడిని స్వయంవరానికి పిలిస్తే ఆ స్వయంవరానికి పాండురాజు వెళ్ళి కుంతి చెయ్యి గెలుచుకొని వచ్చాడు. ఇది మహాభారతం. హ్మ్. వచ్చాడు, అయిపోయింది. అన్నకి 111 మందిని చేసి తమ్ముడికి ఒకళ్ళని చేస్తే ఎలాగా? ఒకవేళ కుంతినందు సంతానం కలగపోతే, హ్మ్. గాంధారినందు కనకపోతే ఇంకొక 110 మంది ఉన్నారు. వాళ్ళ తర్వాత తరాలకి ఏదో ఒకటి ఖచ్చితంగా ఇక ఎవరో ఇక ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా ఒకళ్ళు కాకపోతే కంటారు. ఒకళ్ళు కాదు, ఈ తరం కాకపోతే నెక్స్ట్ తరంలో అయినా వాళ్ళు పనికొస్తారని అనుకున్నాడు, చేశాడు హ్మ్. కదా. ఇప్పుడు ఈ శల్యుడి యొక్క చెల్లైన ఆ మద్ర దేశానికి వెళ్ళి ఆ మాద్రిని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ వివాహం చేశాడు పాండురాజు. పాండురాజుకి. హ్మ్. మొత్తానికి అన్న 111 మంది ఫ్యాన్సీ నెంబర్తో అన్న, తమ్ముడు తమ్ముడు ఇద్దరు భార్యలతో. భార్యలతో తమ్ముడు చేసిన తర్వాత అప్పుడు భీష్ముడు ఆ రోజు మళ్ళీ సభ పెట్టాడు. ఆ! అందరూ మంచిగా ఇప్పుడు మీరు మా విచిత్ర వీర్యుడు చేసే లేకి పనులు చెయ్యకుండా, అతి కామపు పిచ్చి, అతి శృంగారపు పిచ్చిలో పోకుండా తొందరగా సంతానాన్ని కనవలసినదిగా నా ప్రార్థన నాయన. అందుకే ఇన్నిన్ని పెళ్ళిళ్ళు చేశాను నేను. ఒకటి తర్వాత ఒకడు ఎవరో ఒకళ్ళని కనండి అని విదురుడికి కూడా ఒకళ్ళనిచ్చి పెళ్లి చేశాడు ఆయన. హ్మ్. సో ఇందులో ఎవరు సంతానం మంచిగుంటే వాళ్ళకి నెక్స్ట్ తరం నిలుస్తుంది, వాళ్ళ తర్వాత తరాలు నిలుస్తాయి. ఇది భీష్ముడి హృదయం. అందుకనే ఆయన ట్రోమాకి ఒక ఎండ్ చేద్దామని చెప్పి ఇన్ని పెళ్ళిళ్ళు చేశాడు. పెళ్లి చేశారు. అయినా సరే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఇన్ని పెళ్ళిళ్ళు చేసినా అప్పుడు వరకు ధృతరాష్ట్రుడికి పిల్లలు కలగనే లేదు. ఇప్పుడు పాండురాజుని పిలిచి ఈ సామ్రాజ్యానికి, కురు సామ్రాజ్యానికి ఎన్నో అశ్వమేధ యాగాలు చేశావు, ఎన్నో యజ్ఞయాగాదులు చేశావు, ఋషులను మెప్పించావు, ఎంతమందినో జయించావు, సామంతరాజుల్ని చేశావు, రాజ్యాన్ని విస్తరించావు, రాజ్యాలను గెలుచుకొచ్చి నీ అన్నైన ఈ ధృతరాష్ట్రుడు కాళ్ళ దగ్గర పెట్టావు. అలిశాను సొలిశాను అని అన్నావు కదా, చలో యూ గో ఫర్ హనీమూన్, హ్మ్. రెక్రియేషన్, వెళ్ళు కొంతకాలం హ్యాపీగా. ఎంజాయ్ చేసి పేడ్ లీవ్ అని ఇస్తారనమాట. ఆ కంపెనీ కోసం బాగా చెమటోర్చి కష్టపడ్డోడికి వెళ్ళరా, వెళ్ళి మారిషస్సో ఏ హవాయిలోనో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయి, జీతానికి జీతము ఇస్తాం, ఈ మా కంపెనీకి మీ శ్రమ చేసావు కాబట్టి వెళ్ళమంటారు. అలా పేడ్ లీవ్లో పంపించాడు వాళ్ళని. హనీమూన్ లానే ఉంటుంది, పేడ్ లీవ్ లానే ఉంటుంది, వెళ్ళి మంచిగా పిల్లల్ని కానీ రండిరా అని పంపించాడు పాండురాజు. ఇక్కడ అన్నైన ధృతరాష్ట్రుడు
ఆయన కూడా ఈ పిల్లల్ని అనే ప్రాసెస్లో ఆయన బిజీగా ఉన్నాడు. ఇక్కడ పాండు. పాండురాజు ఆయన హ్యాపీగా ఇప్పుడు హిమాలయ దక్షిణ తీరంలో వాళ్ళు మొత్తం రాజగూడారాలను ఏర్పరిచి, అంటే వాళ్ళు రిక్రియేషన్కి పోతే ఎనగో ఒక 1000-2000 మంది వెళ్ళారు వాళ్ళతో పాటు. వాళ్ళ వంట వాళ్ళు అక్కడ మంచి క్యాంపులేసి ఆ వంటలు చేయటం, వీళ్ళు పాండురాజు కుంతి మాద్రులు జలకాలాడటం, అక్కడ వాటర్ ఫాల్స్, సేవ తీర్చడానికి వీళ్ళందరిని కూడా తీసుకొని వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి మొత్తం అక్కడ క్యాంపుల కింద మనుషుల్నేసి హ్యాపీగా బ్రతుకుతున్న కాలం అది. అక్కడ ఒకానొక సందర్భంలో ఎలాగో ఈ ఘోషాయాత్రలాగా మళ్ళీ మీకు రాజ యొక్క ధర్మంలో వేట అనేది ఉంది. ఎందుకంటే క్రూర మృగాలు ఎక్కువయ్యి అవి జనులను బాధిస్తున్నప్పుడు క్రూర మృగాల పాపులేషన్ని తగ్గించడానికి రాజు ధర్మంలో వేటకు వెళతాడు. అలానే ఇప్పుడు రిక్రియేషన్కి వెళ్ళాడు, ఆయనకి బోరు కొట్టింది. అక్కడేమో కష్టపడి బోరు కొట్టి రిక్రియేషన్కి వచ్చాడు. అంత కష్టపడ్డ శరీరం కదా, ఇక్కడ వచ్చి 4 రోజులు ప్రశాంతంగా తినటం, దాని తర్వాత భార్యలతో పాటు ఆ వనాలలో ఈ వనాలలో తిరగటం, అక్కడ ఇక్కడ ఈత కొట్టడం, దీంతో బోరు కొట్టింది ఆయనకి. ఆయన ఏమనుకున్నాడంటే ఎలాగో క్షత్రియ వీర్యం ఉంది, క్షత్రియ స్పిరిట్ ఉంది, ఇక్కడేమన్నా క్రూర మృగాలు ఎక్కువగా సంచరిస్తే అప్పుడప్పుడు వాటిని కూడా సంహరిద్దామని అనుకున్నాడు. వేట ఎప్పుడు ఒక విలాసం కాదు, వినోదం అంతకంటే కాదు. ఒక జంతువుని చంపకూడదు, అవసరమైతే తప్ప చంపకూడదు. అలాంటిది వేటాడుతూ అడవి లోపలికి వెళ్ళాడు పాండురాజు. ఎంత దూరం వెళ్ళినా క్రూర మృగాలు కనపడవు. అసలు ఎంత దూరం వెళ్ళినా ఏ క్రూర మృగం దొరకట్లేదు. హిమవద్గిరి దక్షిణ భాగంలో మనమేమో క్యాంప్ వేసాం. అసలు ఇదేమిటిది, క్రూర మృగాలు ఏమన్నా తక్కువైపోయాయా అన్న తరుణంలో ఒక దగ్గర ఒక హడావిడిగా ఒక పొద కదులుతుంది. ఇక్కడేదో క్రూర మృగం ఉందనుకొని 5 బాణాలు తీసేశాడు. 5 బాణాలు తీసి ఆ పొదలలో వేస్తున్నప్పుడు చూశాడు అవి క్రూర మృగాలు కాదు, అవి దుప్పులు అని. దుప్పి యొక్క భార్య అయిన జింక, అంటే ఒక లేడీ ఒక మగ జింకలు అక్కడ కలిసి అవి సంభోగం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఆ పొదలు అవి కదిపితే దూరం నుంచి క్రూర మృగాలు అనుకొని అప్పుడు వరకు క్రూర మృగాలు కనబడలేదన్న ఫ్రస్ట్రేషన్తో ఒక చిన్న వినికిడి వినగానే సప్పమని వేసేసాడు 5 బాణాలు. బాణాలు రిలీజ్ అయ్యేటప్పుడు చూసేశాడు ఇవి క్రూర మృగాలు కాదు, ఇవి సాధు మృగాలు అని. అప్పుడు అనుకున్నాడు, సరే మన ఈవినింగ్ హిరణ్ పులావ్కి పనికొస్తాయి, డియర్ కాబూలీ పులావ్, తందూరి డియర్కి పనికొస్తాయి అని అనుకున్నాడు. వేశాడు. నేను సరదాగా చెప్పినా ఖచ్చితంగా ఆయన ఆ రోజు తప్పు చేశాడు అనేది మహాభారతం చెప్తుంది. వెళ్ళగానే ఒక ఆడదుప్పి చనిపోయింది, అంటే ఫీమేల్ డియర్ చనిపోయింది. మేల్ డియర్కి కూడా తగిలి ఒక 3 బాణాలు కొన ఊపిరితో ఉంది. దగ్గరికి వెళ్ళి చూశాడు, అవి 2 మైథున క్రియలో సంభోగ ఉపేక్ష చేత దగ్గరగా ఉన్నాయి. అంటే ఆ మైథునంలో అవి ఆల్రెడీ ఉన్నాయి, అప్పుడే చంపాడు ఈయన ఆడదాన్ని. మొగదుప్పి చాలా ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితుల్లో శరీరం మారి ఒక ముని శరీరం అయింది. ఆ ముని పేరు కిందామ ముని. ఆ ముని గొప్ప తపస్వి. కనుఊపిరితో ఉన్న మునిని చూసి పాండురాజు ముఖం మారింది. తప్పు చేశామన్న సంగతి పాండురాజుకి అర్థమైపోయింది. ముని చనిపోతూ ఆయనేం శాపమేం బెట్ల, పాండురాజుని అడిగాడు. ఏమని అడిగాడు? నువ్వు చేసింది ధర్మమేనా అని అడిగాడు. దానికి పాండురాజు ఏమని చెప్పాలి? అయ్యో నా వల్ల తప్పైపోయిందండి, నేను క్రూర మృగాల వేటలో అడవి లోపల వరకు వచ్చి ఏ క్రూర మృగము కనపడకపోతే ఫ్రస్ట్రేషన్లో ఒక చిన్న పశువు లాంటిది ఏదో కనపడి అక్కడ కొంచెం ఆ అలికిడి విని నేను బాణాలు వేసేసాను, నేను చూసుకోకుండా వేశానని చెప్పాలి కదా. తెలియక జరిగిన మిస్టేక్ ఇది. తెలియక జరిగిన మిస్టేక్ అయినా అతను ఫ్రస్ట్రేషన్లో చేసిన ఒక మిస్టేక్. ఇదంతా ఓపెన్గా మునికి చెప్పుకోవాలి కదా. ఆ ముని కనుఊపిరితో ఉన్నాడు ఆ ముని కూడా. అలాంటిది ఏమీ లేకుండా తన పశ్చాత్తాపం కళ్ళల్లోంచి హృదయంలో దాచేసి మింగేసి ఆత్మవంచన చేసుకొని అప్పుడు మృగాలను మేము ఎలాగైనా సంహరించచ్చు, వేటకు నియమం లేదని చెప్పాడు కిందమ ఋషికి. ఆయనకి అక్కడ కోపం వచ్చి ఉండొచ్చు. కోపం అనేది ఋషికి రాలా. ఋషి ఆల్రెడీ శరీరం వదిలేసే పరిస్థితి, కొని ఊపిరిలో ఉన్నాడు. ఋషి ఎందుకు అడిగాడంటే
ఒక రాజు ఒక సంగమ క్రియలో ఉన్న సాధు జంతువుల్ని ఎలా చంపుతాడు అని అప్పుడు పాండురాజుని చూసి, నువ్వు నీ ఆత్మవంచన చేసుకుంటున్నావు నువ్వు. నీ హ్మ్. కళ్ళల్లో బాధ కనపడ్డప్పటిగా దిగమింగేసుకున్నావు. ఎవరిని మోసం చేస్తున్నావు? ఒక నియమం ఉంది వేటలో. పరిగెత్తి పరిగెత్తి కాలు తగిలి అలిసిపోయి రక్తం కారుతూ నించున్న క్రూర మృగాన్నైనా సాధు మృగాన్నైనా ఎవడు చంపకూడదు. చంపకూడదు. ఓకే. ఎందుకంటే అది నిస్సహాయ స్థితిలో ఉంది. దాన్ని చంపకూడదు. హ్మ్. శృంగారములో మన్మథతాపంతో ఉండి ఆ మైథున క్రియలో ఉన్న పశువుని దేన్నైనా చంపకూడదు. దాని జోలికి రాకూడదు. దాన్ని వదిలేయాలి. ఎందుకంటే మనుషులలాగా పశువులు ఎప్పుడు పడితే అప్పుడు సంగమించవు. మనిషి పశువు కంటే అధ్వానంగా తయారయ్యాడు కలియుగంలో. అవును. పశువులకు ఒక నిర్దిష్టమైన సమయం ఉంటది. ఆ హ్మ్. సమయంలోనే అవి సంగమిస్తాయి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు విచ్చలవిడిగా ఈ మన్మథ తాపము, శృంగార వికారములనేవి పశువు జాతిలో లేవు. హ్మ్. అందులోనూ పెద్ద విషయం ఏమిటంటే ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అసల పశు జాతిలో బలాత్కారం అసలు లేదు. ఓకే. పశువుల్లో రేప్ అనే కాన్సెప్టే లేదు. లేదు. కన్సెన్షువల్. హ్మ్. అంటే మనకంటే పశువులు ఎన్ని రకాలుగా మేలో చెప్తున్నాను నేను. అర్థమవుతుంది. కాబట్టి అలాగా అవి పాపం వాటి యొక్క కామవాంఛను తీర్చుకుంటున్నప్పుడు ఎవరైనా జాలితో వెళ్ళిపోవాలి తప్ప దాన్ని సంహరించకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో? నీకు తిండి దొరక్క చనిపోతున్న పరిస్థితుల్లో కూడా అడవుల్లో బ్రతికే కోయవాళ్ళు, ఈ కిరాతలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో జంతువుల్ని చంపరు. ఓకే. అది చెప్తున్నాడు ఇప్పుడు పాండురాజుకి. హ్మ్. నిస్సహాయ స్థితిలో ఉన్న జంతువుని గాని, సంగమంలో ఉన్న జంతువుని గాని, గర్భిణిగా ఉన్న పశువు, పిల్లల్ని కనాల్సిన పశువుని చంపరు. హ్మ్. అలాంటిది నువ్వు ఎలా చంపావు? మళ్ళీ చంపటం గాక అంటే ఒక అడవుల్లో ఉన్న మనుషులకే నియమం ఉంది. వాళ్ళే ఇలాంటి పరిస్థితుల్లో రారు. అందులోనూ నేను ఇలా ఒక సంగమ స్థితిలో ఉన్న సాధు జంతువునైతే నీ ఫ్రస్ట్రేషన్‌కి 5 బాణాలు వదిలేస్తావా? అది నేనడిగితే పశ్చాత్తాపాన్ని గూడా మనసులో మింగేసి. సమాధి చేసి, పశువులకు మాకా నియమం లేదు. ఎలాగన్నా పశువులను మేము వేటాడతాం. ఆ మాటికొస్తే నువ్వొక ఋషివనుకో, వచ్చి నేను సాష్టాంగ నమస్కారం చేసుండేవాడిని. నువ్వెందుకు పశువులా భోగిస్తున్నావు? పశువులాగా కాదు, పశువువై ఎందుకు భోగిస్తున్నావు? అతనెందుకలా భోగిస్తున్నాడంటే, ఏ శరీరంతో అయితే తపోసాధన చేశామో, ఆ హ్మ్. శరీరంతో మైథున క్రియలో, శృంగార క్రియలో పార్టిసిపేట్ ఋషులు చేసేవాళ్ళు గాదు. ఓకే. అందుకని మార్చుకొని దాంట్లోనూ ఆ యొక్క ఆడజింకని సాటిస్ఫై చెయ్యాలి కాబట్టి, అంటే ఆ ఆడమనిషి యొక్క కోరిక మేరకు ఋషి ఒక భర్తగా తన యొక్క ధర్మం అది నిర్వర్తించాలి కాబట్టి, ఆయన ఒక జింకలాగా మారి, తన తపోదీక్షతో తన భార్యను కూడా జింకగా మారి, జింకగా వాళ్ళు సంగమం చేస్తున్నారు తప్ప, ఆ ఋషి శరీరాలతో చెయ్యట్లేదు వాళ్ళు. అంటే వేరే జనాలకు కూడా అర్థం కాకపోవటానికి కూడా వాళ్ళకి మా పెద్ద పెద్ద రాజుల్లాగా అంతఃపురాలు లేవు. వాళ్ళు అవును. ఆశ్రమవాసం చేసుకునే ఒక ఋషులు. హ్మ్. కాబట్టి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అలాంటిది వాళ్ళ భార్యను చంపేశాడు ఆయన ఏకంగా. కోపం చచ్చిపోయిందామ. డెఫినెట్‌గా బాధేస్తుంది. బాధేస్తు భార్య చనిపోయింది భార్య కాబట్టి చనిపోయింది. ఆయన కొన ఊపిరిలో ఉన్నారు. ఆయన కొనుఊపిరితో కూడా ఇదెందుకు అడుగుతున్నాడు అంటే, ఈ రాజు మానసిక పరిస్థితి ఏంటి? అంటే వీడు ఫ్రస్ట్రేషన్‌లో ఇంత అధర్మముగా ఉంటే, వాడు రాజ్యంలో ఎళ్తున్నప్పుడు ఇంకెన్ని అధర్మాలు చేస్తాడు? హ్మ్. అందుకని ఆయనేం బాధతో చెప్పించలా. ఫస్ట్ రాజు యొక్క మానసిక పరిస్థితి అర్థం చేసుకోవడానికి క్వెషన్ అడిగాడు. ఓకే. కనుఊపిరితో క్వెషన్ అడిగితే అన్న నిజం చెప్పాలి గదా! అవును. మన పాండురాజు గారు మరి అప్పుడు వరకు రాజ్యాలన్నీ గెలిచిన అహంకారంతో ఉన్నాడో, లేదా ఇద్దరు భార్యలతో రిక్రియేషన్‌కొచ్చిన వాడు కొంచెం రిలాక్సేషన్ మోడ్‌లో కూల్‌గా రిలాక్సేషన్ మోడ్‌లో ఉన్నాడో, ధర్మమునందు ఆసక్తి తగ్గిందో, లేకపోతే క్రూర మృగాలు ఎప్పటికీ దొరకట్లేదని ఎంతకాలంగానో ఆ అరణ్యంలో సంచరిస్తూ ఆ ఫ్రస్ట్రేషన్‌లో కొట్టాడు. ఇదే సంగతి కర్ణుడు చేశాడు. ఎప్పుడైతే అర్జునుడి మీద మాత్సర్యంతో ఆ! యథేచ్ఛగా బాణాలేసేస్తున్నాడో, కన్ను మిన్ను తెలియకుండా అటు ఇటు ఇటు అటు బాణాలేసేస్తున్నాడో, అక్కడ ఒక బ్రాహ్మణుడి యొక్క గోవొచ్చింది. అది యాజ్ఞిక గోవు. ఏ గోవు చేతైతే పాలు పితికి వెన్న చేసి నెయ్యి కాసా నెయ్యితో ఆయన నిత్యాగ్నిహోత్రం చేసుకుంటాడో, అలా సూడుతూ ఉన్న గోవు అది.
ఓహో! అంటే ఒక ఆవు దూడతో ఉంది పాలిస్తుందంటే తను ఒక తల్లి, తల్లి. తన పిల్ల హ్మ్. ఉందని అర్థం. హ్మ్. అలాంటి ఆవుని చంపేశాడు కర్ణుడు. పిల్ల అనాథైపోయిందిగా. అంతేగా. అందుకు బ్రాహ్మణుడు అక్కడ కర్ణుడిని శపించింది కూడా ఒక శపించిన ఋషి. ఋషి. ఇక్కడ పాండురాజుని ఇప్పుడు శపించాలంటే శాపం వల్ల వాళ్ళ తపోదీక్ష తగ్గుతుంది. నేను ఇందాకే హనుమాండవి హ్మ్. కథలో చెప్పా. శపిస్తే వాళ్ళు సాధించిన పుణ్యమంతా ఒక్కసారిగా తగ్గిపోద్ది. ఓకే. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని వేస్ట్ చేయరు. ఈ ఋషికి ఏంటంటే కింధమ ఋషికి అసల సంగమంలో ఎవరు కూడా ఒక బోయవాడు, కోయవాడు, ఈ విరాటుడు కూడా చంపనిది ఇలాంటి ఒక రాజు యందు అంత ధర్మం ఎలా చేరింది? అంటే హ్మ్. కళ్ళు తలకెక్కి ఆ రాజ్యహంకారంతో చాలా ఉన్నావా నువ్వు? పొగరెక్కింది. ఇలాంటి అహంకారం మళ్ళీ రాజులు చూపిస్తే మళ్ళీ పరశురాముడు లాంటి వాళ్ళ చేతుల్లో బలైపోతారు. బలైపోతారు. ఋషుల చేతిలో శపించబడతారు. మీకు అర్థమైందా ఇప్పుడు? హ్మ్. రాజు జీవితం ఎంత కష్టమో? కత్తి మీద సాము లాంటిది. కత్తి మీద సాము లాంటిది. కరెక్ట్‌గా పాండురాజు సరే అని అనుకుంటూ, అమ్మో! మన వల్ల చెయ్యరాని తప్పు జరిగిందని అనుకుంటున్నాడో, ఏ సంగమ స్థితిలో నన్ను చంపావో, ఆ సంగమం గాని నువ్వు చేస్తే నువ్వు చచ్చిపోతావు అని చచ్చిపోయాడాయన. ఒకటే మాట అన్నాడు. అంతే. ఏ సంగమ స్థితిలో నువ్వు నన్ను చంపావో, ఆ సంగమ స్థితిలోకి నువ్వు వెళ్తే చచ్చిపోతావు అన్నాడు. నెత్తి మీద చెయ్యేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు క్షమించమని అడగటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే రుచి శరీరం వదిలేశాడు. ఆ! కూర్చుండిపోయాడు పాండురాజు అలా తన ధనుస్సుని ఆ పక్కన బాణాలను పెట్టి. అక్కడేసి నెత్తి మీద చేయి పెట్టాడు. నెత్తి మీద చేయి పెట్టి ఇప్పుడు ఎంత పెద్ద మిస్టేక్ మిస్టేక్ చేసేసి. జరిగింది. పెద్దన్న ధృతరాష్ట్రుడికి 101 మంది భార్యలు, హ్మ్. ఇప్పటికీ ఒకళ్ళతో పిల్లలు లేరు. చిన్న తమ్ముడైన పాండురాజు ఇద్దరు అందమైన వాళ్ళని చేసుకొని రిక్రియేషన్ హనీమూన్‌కి వెళితే ఇప్పుడు ఎప్పుడు సంగమం చేస్తే చచ్చిపోతాడాయన. చచ్చిపోతారు. అవును. ఇప్పుడు తెలిసిందా వంశం నిర్వంశం ఎలా అవుతుందో? భీష్ముడి యొక్క ఆవేదనకు లాజిక్ అర్థమైందా మీకు? అర్థమైంది. ఎప్పుడు ఏం జరుగుతాయో తెలీదు. కాబట్టి మనకి ఫుల్‌గా నిండిపోవాలి. పిల్లలు నిండిపోవాలి ఇక థర్డ్ జనరేషన్‌లో. ఎటు నుంచి ఏ థ్రెట్ వస్తుందో తెలీదు కాబట్టి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్డ్ అయి ఉండామని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయిన భీష్ముడు ఇలాగా ఇద్దరిని పిలిచి పెళ్ళిళ్ళు చేసినందుకు గాను ఆ పాండురాజు ఒక్క ఏమరుపాటు క్షణాలలో చేసిన ఒక పెద్ద తప్పిదం, అందులోనూ పెద్దవాళ్ళైన ఋషిపుంగవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్షమించమని అడిగితే అక్కడ హనుమాండవీయుడు రాజును క్షమించాడు. శూలంగొచ్చిన రాజుకు శాపం లేదు. అవును. యముడికి క్షమించాడు. ఎముడు చెప్పడం వల్ల ఎందుకంటే ఆ తెలిసింది. రాజు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు హనుమాండవుడికి, నాకు తెలియక చేశానని. అలా పాండురాజు గాని ఆ రోజు వెళ్ళి ఆ కిందమ ఋషి దగ్గర నాకు తెలియక చేశాను స్వామి, ఫ్రస్ట్రేషన్‌లో చేశాను, ఏ క్రూర మృగం దొరకట్లేదని నన్ను క్షమించవలసినది అంటే ఆ కిందామ ఋషి క్షమించేవాడేమో ఇవాళ క్షపించాడు. ఇక ఆయన ఎప్పటికీ మాద్రికి, కుంతికి శారీరకంగా దగ్గర కాలేడు, వారికి పిల్లలు పుట్టరు అనే ఒక సంగతి మనం ఇవాళ తెలుసుకుంటూ, మనం అసలు దీని తర్వాత ఏం జరిగింది, పాండవుల జననం ఎలా జరిగిందనేది తరుపతి పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి. భీష్మ పితామహులు కురువంశం నిర్వంశం కాకుండా తీసుకున్న ముందు జాగ్రత్తతో తన తమ్ముడికి జరిగిన విధంగా తరువాత వంశంలో జరగకూడదు అని చెప్పేసి ధృతరాష్ట్రునికి 111 మంది స్త్రీలతో వివాహం చేశాడు. పాండు మహారాజుకి 2 స్త్రీలతో వివాహం చేశారు. విదురునికి 1 స్త్రీతో వివాహం చేశారు. ధృతరాష్ట్రునికి పుత్ర సంతానము కలుగలేదు. పాండురాజుకి కిందమ ఋషి శాపం ఇచ్చారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.